शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य परिताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयते स्वयमेव लक्ष्मी श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्फनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्भवं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपति कमलकुटि पुस्तकरुद्राक्षसस्तहस्तपुटि कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरीची। अतुलितबलधामं स्वर्णशैलाभदेहं तनुजवनकुशां ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिवरदूतं वातजातं नमामि। आनन्दकाननीयस्मिन् जङ्गमस्तुलसीतरुः कवितामञ्जरी भाति रामभ्रमरभूषिता। अपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। రెండవ దోహాలో తులసీదాస్ గారు అంటారు, బుద్ధిహీనతనుజానికై సుమిరౌ పవనకుమార్ బలబుద్ధి విద్యాదేహు ముహిం హరహు కలేశ వికార్. ఈ దోహాకి అర్థం ఏమిటి అంటే, నేను బుద్ధిహీనతను పొందినటువంటి కారణం చేత ఎన్నో శరీరములను పొందాను. అన్ని శరీరములు పొందాను అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆ సంసార సాగరమునందు తిరుగుతూనే ఉన్నాను. ఏ శరీరంతో ఉన్నప్పటికీ సంసార యాత్ర మాత్రం కొనసాగుతూనే ఉంది. భవచక్రమునందు తగులుకొని ఉన్నాను. ఆ జనన మరణ చక్రంలో తిరిగాను. ఇప్పుడు ఈ సత్యాన్ని గ్రహించాను. నా బుద్ధి సక్రమంగా నేను వినియోగించుకోలేకపోవడమే ఈ ఉపద్రవానికి కారణమైంది. బుద్ధి అన్నది పరమేశ్వరుడు మనుష్యునికి ఇచ్చినటువంటి గొప్ప వరం. ఆ వరాన్ని నేను సక్రమంగా వినియోగించుకోలేకపోయాను. అట్లా వినియోగించుకోలేకపోయినటువంటి కారణం చేత ఇన్ని మాటలు నేను పుట్టి చచ్చి ఈ జనన మరణ చక్రంలో తిరుగుతున్నాను. ఇప్పుడు నాకు ఆ సత్యం అవగతమైంది. నా బుద్ధి పదిలంగా ఉండాలి, నా బుద్ధి వక్రించకూడదు. అట్లా బుద్ధి వక్రించకుండా ఉండేటట్టుగా చేయగలిగిన వాడు నాకు సద్బుద్ధిని, బలాన్ని, విద్యని అనుగ్రహించగలిగినటువంటి వాయుదేవుని యొక్క కుమారుడైనటువంటి ఆంజనేయ స్వామిని స్మరించి నమస్కరిస్తున్నాను అన్నది ఆ దోహా యొక్క అర్థం. బుద్ధిహీనతను జానికై సుమిరౌ పవనకుమార్ బలబుద్ధి విద్యాదేహు ముహిం హరహు కలేశ వికార్. ఇందులో ఈ దోహాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఇది కూడా ప్రార్థనే. ఇందులో ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా భగవంతుని మ్రోల అంగీకరించి మాట్లాడుతున్నారు. అంగీకరించి మాట్లాడేటప్పుడు ఒక సత్యాన్ని ఆయన ఆవిష్కరిస్తున్నారు. ఇది కేవలం తులసీదాసు గారికి మాత్రమే అన్వయమైనది కాదు.
మనందరం కూడా ఆత్మపరిశీలనం చేసుకొని మనందరం కూడా జీవితంలోకి అన్వయం చేసుకోవలసినటువంటి సత్యాన్ని చెప్తున్నారు. బుద్ధి నిర్ణయించగలిగినటువంటి శక్తి. మనసు సంకల్ప వికల్ప సంఘాతం. మనసు ఎన్నో ఆలోచనలు చెప్తూ ఉంటుంది. ఇలా చెప్తుంది, అలా వదిలిపెడుతుంది, ఇట్లా చెప్తుంది, అట్లా విడిచిపెడుతుంది. అది మనసు యొక్క లక్షణం. అది చాంచల్యం. అంటే బుద్ధి సక్రమంగా లేదు అనడానికి గుర్తు ఏమిటంటే చంచల స్వభావంతో ఉండడం. ఒక స్థిరమైన ఆలోచన కానీ, ఒక స్థిరమైన నిర్ణయం కానీ, ఒక స్థిరమైన మాట కానీ ఉండకపోవడం. చాంచల్యం అనేటటువంటిది స్పష్టంగా తెలిసేటట్టుగా ప్రవర్తిస్తే బుద్ధిహీనత కలిగిన వారు అంటారు. అంటే నిర్ణయాత్మక శక్తి అయినటువంటి బుద్ధి సక్రమంగా పనిచేయట్లేదు అని గుర్తు. అటువంటి బుద్ధి సక్రమంగా పని చేయకపోతే ఏది తన జీవుడికి హితం కాదో, ఏ పని చేస్తే తాను కిందకి జారిపోతూ ఉంటాడో అటువంటి పనులు చేస్తూ ఉంటాడు. ఎందుకని అంటే బుద్ధి సక్రమమైన నిర్ణయం చెయ్యలేదు కాబట్టి సక్రమమైన నిర్ణయం జరగని కారణం చేత చేసే పని కూడా సక్రమమైనది కానిదై ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ తడబాటు మనిషిని కిందకి నెట్టేస్తుంది. ఆ కిందకి నెట్టేయడం వల్ల ఏమవుతుంది అంటే మనిషికి భగవంతుడిచ్చినటువంటి ప్రధానమైన రెండు నిరుపయోగమైపోతాయి. అంటే అవి అభ్యున్నతికి పనికిరావలసినవి అభ్యున్నతికి పనికిరాకపోగా ఇంకా కిందకి జారిపోవడానికి కారణములైపోతాయి. విద్య ఉంది, విద్య సక్రమంగా వినియోగించుకోలేదు. ఆ విద్య తన తప్పుని తాను సమర్థించుకోవడానికి పనికొచ్చింది తప్ప ఆ విద్య తన తప్పును తాను పరిశీలించుకోవడానికి పనికిరాలేదు. అప్పుడు ఆ విద్య వలన ప్రయోజనం ఏమిటి? ఆ విద్య వలన ప్రయోజనం లేదు. అది పెంకితనం అవుతుందంతే. రావణాసురుడి బుద్ధి అవుతుంది. రావణాసురుడు చదువుకోలేదా? చదువుకున్నాడు, అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు. కానీ ఆయన ఎందున్న పెద్ద దోషం ఏమిటి? తను చేసినదేదో దానిని సమర్థించుకుంటాడు తప్ప అంతరాత్మలో తెలిసి ఉన్నా ఇది తప్పు అని అంగీకరించుకోలేడు. దాన్ని దిద్దుకునే ప్రయత్నం చెయ్యలేడు. అప్పుడు ఏమవుతుందంటే విద్య పక్కత్రోవలోకి వెళ్ళిపోతే బలం కూడా పక్కత్రోవలోకి వెళ్ళిపోతుంది. అందుకని నాకున్న విద్య, నాకున్న బలం ఈ రెండూ కూడా దుర్వినియోగం కాకుండా బుద్ధి సక్రమమైన నిర్ణయం చెయ్యాలి. బుద్ధి సక్రమమైన నిర్ణయం చేస్తే నీ చదువుకున్నదేదో అది నాకు అక్కరకు వస్తుంది, నాకున్న బలమేదో అది నాకు అక్కరకు వస్తుంది. చాలు. భగవంతుడు నాకు ఏ విద్యనిచ్చాడో, భగవంతుడు నా శరీరానికి ఏ బలాన్ని ఇచ్చాడో వాటిని సక్రమమైన బుద్ధితో నేను నిర్ణయం తీసుకుని వినియోగించుకోగలిగితే ఒకటి పైకెక్కుతాను, రెండు ఏ కారణం చేతనైనా నేను జారేటటువంటి పరిస్థితి ఏర్పడితే దిద్దుకోవడానికి నాకు అవకాశం వస్తుంది. వెంటనే నా తప్పు నేను తెలుసుకొని దిద్దుకుంటాను. తప్పు తెలుసుకొని దిద్దుకోవడానికి అడ్డొచ్చేది ఏది? అహంకారం. నేను దిద్దుకోవడమా? నేను మళ్ళీ నాది తప్పు అని అంగీకరించేటట్లుగా ప్రవర్తించడమా? నేను ప్రవర్తించను అని భీష్మించాడు అనుకోండి, అది మరింత ప్రమాదానికి దారితీస్తుంది. అట్లా కాకుండా తడబాటు వచ్చినప్పుడు ఎవరైనా చెప్పినా, ఎవరైనా మంచి మాట మాట్లాడినా వెంటనే దానిని ఆదరించగలిగినటువంటి లక్షణమును ఆ యందు బాగా ప్రచోదనము కావాలి. అట్లా ప్రచోదనమైతే ఎప్పుడైనా బుద్ధి వక్రించినా వెంటనే దిద్దుకోవడానికి అవకాశం వస్తుంది. అట్లా కాకుండా మూర్ఖత్వం దానికి తోడైందనుకోండి, నేను అనుకుంటున్నది సత్యం అని అనుకున్నాడు అనుకోండి, అక్కడే ప్రమాదం వస్తుంది. అందుకే ఇవి నాకు కావాలి. ఇవి ఎవరివ్వాలి అంటే విద్యయందు, బుద్ధియందు, బలమునందు కూడా అగ్రగణ్యుడైనటువంటి మహానుభావుడు స్వామి హనుమ. ఆయన నాకు వీటిని అనుగ్రహించాలి. అనుగ్రహిస్తే నాకు ఈ జన్మ దిద్దబడుతుంది. ఒకసారి దిద్దపడితే ఇదే వాసనాబలంగా తరువాతి జన్మలలోకి వెళ్ళి నేను తరించడానికి కారణమవుతుంది. కాబట్టి ఇది నాకు కటాక్షింపబడాలి అంటే ఇప్పుడు హనుమని గురుస్వరూపంగా ఆరాధిస్తున్నారు. హనుమ నాకు గురువుగా
బలము, బుద్ధి, విద్య, లేదా బుద్ధి, బలము, విద్య, ఈ మూడిటిని కూడా అనుగ్రహించాలి అని చెప్తున్నారు. అయితే నిన్నను రామచంద్రమూర్తిని కీర్తించారు. రాముడు ఒకడు, హనుమ ఒకరు కాదు. రాముడు హనుమ ఇద్దరూ ఒక్కటే. తత్వతః ఆలోచన చేస్తే నిన్నటి రోజున నేను మీతో మనవి చేసి ఉన్నాను, ఇనపగొట్టం వేడెక్కితే వేడి ఇనపగొట్టం రెండు కాకుండా ఒక్కటైపోయినట్టు, ఇనపగొట్టాన్ని ముట్టుకుంటే అగ్నిస్పర్శ కలిగి చెయ్యి కాలినట్లు హనుమకి కలిగినటువంటి గుణములేవో అవన్నీ రామసంపర్కము చేత కలిగినటువంటివి. అందుకే రాముని యందున్నటువంటి గుణములే హనుమ యందు భాషిస్తూ ఉంటాయి. ఇద్దరి యందు ప్రఖ్యాతంగా కనపడేటటువంటి విశేషం ఏమిటి అంటే, ఎప్పుడైనా బుద్ధి తొందరపాటుకి గురైందనుకోండి, ఎవరైనా హెచ్చరిక చేస్తే వెంటనే దిద్దుకుంటారు. అంటే మూర్ఖత్వం లేకపోవడమే మనిషి యొక్క అభ్యున్నతికి కారణం. నేను చేస్తున్నదేదో అదే సత్యం, నేను చేస్తున్నదేదో అదే మంచిది అనేటటువంటి బుద్ధి కలిగి ఎవరు చెప్పినా వినని లక్షణం ఏర్పడిందనుకోండి, అదే పతనానికి కారణం. ఎవరు చెప్పనివ్వండి, వారెవరెవనివ్వండి, వీరు చెప్పిన దాంట్లో సత్యం ఉంది, ఇది నేను దిద్దుకోవాలి అన్న భావన వచ్చిందనుకోండి, అదే అభ్యున్నతికి కారణం. మీకు ఈ రెండో లక్షణం రాముడి యందు హనుమ యందు కూడా కనపడతాయి, ఒకేలా కనపడతాయి. మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలి అంటే, సీతాపహరణం అయిపోయిన తరువాత రామచంద్రమూర్తి సీతమ్మ గురించి అన్వేషించడం ప్రారంభించారు. ఆయన పర్వతాలను అడిగారు, గోదావరి నదిని అడిగారు, అక్కడున్న మృగాలను అడిగారు, చెట్లను అడిగారు, వనం యొక్క అధిష్టాన దేవతను అడిగారు. ఎవ్వరూ పలకలేదు. ఎవరూ పలకకపోతే ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి వింటినారి సారించి దానికి బాణాన్ని ఎక్కించారు. ఎక్కించి లక్ష్మణస్వామితో పక్కనున్న వారితో అన్నారు, యథాజరా యథా మృత్యుర్ యథాకాలో యథావిధి నిత్యం న ప్రతిహన్యంతే సర్వభూతేషు లక్ష్మణ తదాహం క్రోధ సంయుక్తో అనివార్యోస్మి సర్వదా అన్నారు. అంటే అంత కోపానికి గురైపోయారు. అంత కోపం వచ్చింది అంటే బుద్ధి నశించిపోతోంది అని గుర్తు. ఆయన అన్నారు, లోకంలో యథాజర, వృద్ధాప్యాన్ని తప్పించుకుంటాను అనగలిగిన వాడు లోకంలో ఉండడు. అది మనం వద్దు అన్నా వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఇప్పుడు యథాజర, వృద్ధాప్యం ఎలా మనం కోరకపోయినా వస్తుందో, మృత్యువు మనం కోరకపోయినా ఎలా వస్తుందో, యథా మృత్యు యథాకాలో, ఇప్పుడు ఈ సమయం బాగుంది, ఇది ఇలా ఉండిపోతే బాగుండు అంటే కాలం ఆగదు. ఈ సమయం బాగులేదు, తొందరగా వెళ్ళిపోతే బాగుండు అంటే కాలం వెళ్ళదు. కాలమునకు మనం వశవర్తులం తప్ప కాలము మనకు వశవర్తి కాదు. యథాకాలో యథావిధి, పరమేశ్వరుడి యొక్క నిర్ణయం అమలవుతుంది తప్ప మనం దాన్ని మన ప్రయత్నం చేత తప్పించలేం. భగవంతుని యొక్క శాసనంలా నిత్యం న ప్రతిహన్యంతే, దానిని తప్పించుకోవడం ఎవరికీ ఎప్పుడూ సాధ్యం కాదు. అట్లాగే సర్వభూతేషు లక్ష్మణ, ఎవరూ తప్పుకోలేకపోయినట్లే తదాహం క్రోధ సంయుక్తో అనివార్యోస్మి సర్వదా, అపారమైన కోపానికి నేను వశపడి ఉన్నాను. సీతమ్మ కనపడలేదు, అడిగితే ఏ ప్రాణి మాట్లాడటం లేదు. కాబట్టి ఇప్పుడు నేను నా నారాచ బాణములను ప్రయోగిస్తున్నాను. ఇప్పుడు దేవతలు కూడా ఆకాశంలో సంచరించరు. మహాప్రళయం జరిగితే ఎలా ఉంటుందో అటువంటి స్థితి కలుగుతుంది. లోకంలో ఏ ఒక్క భూతాన్ని ప్రశాంతంగా ఉండనివ్వను. నాకు లేని శాంతి వాటికి ఉండడానికి వీల్లేదు. కాబట్టి నేను ఇప్పుడు నా బాణముల చేత ఈ లోకాలన్నింటినీ కూడా లయం చేసేయడానికి సిద్ధపడుతున్నాను అన్నారు. అంత కోపంతో ఉండి బాణాన్ని వింటినారికి ఎక్కించాడు. వెంటనే లక్ష్మణస్వామి రెండు చేతులు జోడించి నమస్కరించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏ లక్ష్మణస్వామి? సీతాపహరణానికి కారణమైన వాడు లక్ష్మణుడే అని రాముడు అంతకుముందే నిర్ధారించాడు. నువ్వు ఏమైనా చెప్పు లక్ష్మణ. భర్త కనపడలేదన్న ఆక్రోశంతో ఆమె నిన్ను ఏమైనా అని ఉండవచ్చుగాక, అంత మాత్రం చేత సీతమ్మని విడిచిపెట్టి నువ్వు నా దగ్గరికి వచ్చేయడం పెద్ద దోషం. దానివల్లే సీతాపహరణం జరిగింది, నువ్వే దానికి కారణమని నిర్ధారించాడు. ఇప్పుడు ఎవరు ఆ తప్పుకి కారణమో వారు చెప్తే రాముడు వినడం అన్నది సాధ్యం అవుతుందా?
సాధ్యం కాదు. ఇంకెవరైనా ఉన్నారా చెప్పడానికి? ఎవరు లేరు. అటువంటప్పుడు లక్ష్మణస్వామి మాట్లాడుతున్నాడు. దోషిలొగ్గి పురాభూత్వా మృదుర్దాంత సర్వభూతహితేరత. అన్నయ్య, నీ యొక్క హృదయం మహామృదువు అని చెప్పబడుతుంది. అందరూ కూడా నిన్ను కీర్తిస్తారు. రామచంద్రమూర్తి అంటే అన్ని ప్రాణుల యందు ప్రేమ కలిగినవాడు అని అంటారు. న క్రోధవశమాపన్న ప్రకృతిం హాతుమర్హసి. అటువంటి నువ్వు కోపానికి వశపడిపోయి లోకాలన్నింటినీ బాధ పెడతాను అనడం ఎంతవరకు న్యాయం అన్నయ్యా? చంద్రే లక్ష్మీ ప్రభాసూర్యే గతిర్వాయో భవిక్షమ ఏతత్తు నియతం సర్వం త్వయిచానుత్తమం యశాః. చంద్రుడు అంటే లక్ష్మీ, ఆయన యొక్క ప్రసన్నమైన వెలుగు, అదే గుర్తొస్తుంది. చంద్రుడు, చంద్రిక. చంద్రుణ్ణి చూసేటప్పటికీ ఒక ఊరట, ఒక ప్రశాంతత. చంద్రే లక్ష్మీ ప్రభాసూర్యే. సూర్యుడు అంటే కాంతి. అట్లాగే గతిర్వాయువు. వాయువు అంటే కదలిక. వాయువు కదలకుండా ఉండడం అన్న మాట ఎప్పుడూ ఉండదు లోకంలో. భువిక్షమ. భూమి అంటే ఓర్పు, కదలకుండా అట్లాగే ఉంటుంది భూమి. భువిక్షమ ఏతత్తు నియతం సర్వం తైచానుత్తమం యశాః. చంద్రుడు అంటే వెన్నెల, సూర్యుడు కాంతి, వాయువు కదలిక. ఎట్లా ఒకదానితో ఒకటి విడదీయకుండా ఉంటాయో అట్లా అన్నయ్య శ్రీరామచంద్ర ప్రభువు అంటే త్వయిచానుత్తమం యశాః. నీది మహోత్కృష్టమైనటువంటి కీర్తి. ఎందుచేత? అటువంటి ఉత్తమ గుణములు కలిగినటువంటి వాడివి నీవు. అంత ఉత్తమ గుణముల చేత శోభిస్తూ కీర్తి కలిగినటువంటి నువ్వు ఇవాళ భార్య కనపడలేదని గురువుగారు లోక సంరక్షణం కోసం ఇచ్చినటువంటి విద్యని నీ స్వార్థ ప్రయోజనానికి వాడుకొని లోకాలన్నింటినీ లయం చేయడానికి ఉపయోగించడం, కోపానికి వశపడిపోవడం ఎంతవరకు న్యాయం అన్నయ్యా? ఏకస్యనాపరాధీన లోకాన్ హంతునహార్హసి. వదిలిని ఎత్తుకుపోయినవాడు ఎవరో ఒక్కడన్నయ్యా, వాణ్ణి వెతికి పట్టుకుని చంపడం న్యాయం. అంతేకాని వాడెవరో కనపడలేదని, వీళ్ళు జవాబు చెప్పలేదని లోకాన్నంతటినీ సంహరిస్తావా? లోకాన్నంతటినీ లయం చేస్తావా అన్నయ్య? బాధ పెడతావా? ఇవేవీ చెప్పలేకపోతున్నాయంటే ఎత్తుకుపోయినవాడు ఎంత దుర్మార్గుడో ఆయనకి భయపడుతున్నారు. కాబట్టి వాడిని వెతికి పట్టుకోవాలి, వాణ్ణి సంహరించాలి. అది కదా అన్నయ్య పౌరుషం. అంతేకాని ఏకస్యనాపరాధేన, ఒకడు అపరాధం చేశాడని లోకాన్ హంతునహార్హసి, లోకాన్నంతటినీ పాడి చేసేస్తావా? వద్దన్నయ్య అన్నాడు. అంటే నిజానికి రాముడు వినాలనేం లేదు, కానీ అసలు వినడంలో ఉంది ఆ ప్రజ్ఞ. అసలు ముందు అవతలవారు ఏం మాట్లాడుతున్నారో, అవతలవారు ఏం చెప్తున్నారో దాన్ని నువ్వు శ్రద్ధతో వినాలి ముందు. అసలు నువ్వు శ్రద్ధతో వినకుండా నువ్వు నిర్ణయమే చేసుకుంటానంటే ఎవరు ధరించగలరు? కాబట్టి బుద్ధిశ్చతే మహాప్రాజ్ఞ దేవైరపి ధురన్యయ శోకేనాభిప్రసుప్తంతి జ్ఞానం సంబోధయామ్యహం. ఏమి రామాయణం అండి అన్నయ్య, నీకు చెప్పానని అనుకోకు. నీకు చెప్పగలిగినంత వాణ్ణి కాదు అనలేదు అన్నయ్య, నీకు అన్నీ తెలుసు. కానీ ఎందుకు చెప్తున్నానో తెలుసా అన్నయ్య? అన్నీ తెలుసున్న నీ జ్ఞానము శోకము చేత కప్పబడింది, అందుకని కోపం వచ్చింది. నేను అన్నయ్య, నీలోనే ఉన్న జ్ఞానం మరుగున పడుతూ ఉంటే, శోకము చేత కప్పబడుతుంటే శోకమును తొలగించే ప్రయత్నం చేస్తున్నాను తప్ప నీకు కొత్తగా నేను బుద్ధి గడపక్కర్లేదు. నీ బుద్ధిని దేవతలు కూడా తెలుసుకోలేరు, అంత గొప్ప బుద్ధిశాలివి. కానీ శోకం కప్పిందన్నయ్య, అది తొలగించే ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. ఆ మాట అనగానే పూర్వజోప్యుక్తమాత్రస్తు లక్ష్మణేన సుభాషితం సారగ్రాహీ మహాసారం ప్రతిజగ్రాహ రాఘవ. రామచంద్రమూర్తి గొప్పతనం ఏమిటి అంటే, ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలలో ఉన్న సారమును గ్రహిస్తాడు. ఆ మాటల సారమును గ్రహించి తదనుగుణంగా నిర్ణయించుకుంటాడు తప్ప తన వైపు నుంచి మాత్రమే నిర్ణయం చెయ్యడు. అది రాముడి యొక్క వ్యక్తిత్వం, అది ఆయన శీల వైభవం, అది ఆయన స్వభావం, అది ఆయనలో గొప్పతనం.
వెంటవాడిని నాకు చెప్పొచ్చేవాడివా, తప్పు చేసిన వాడివి నాకు చెప్పొచ్చేవాడివా అని అనలేదు. ముందు అవతల వారి హృదయాన్ని గ్రహించాడు. అంత పెద్దరికం ఇస్తాడు. లోకంలో పెద్దరికం అన్న మాటకి గొప్పతనం ఏమిటంటే తన వైపు నుంచి ఆలోచించకుండా అవతల వారి వైపు నుంచి ఆలోచించడమే పెద్దరికం. ఎప్పుడూ నేను అనుకున్నట్టే ఆలోచిస్తే చిన్నరికం కాదు. అవతల వారి మనోభావాలకి గౌరవం ఇవ్వడం, పెద్దపీట వేయడం, అది గొప్పతనం. అక్కడుంది ప్రేమ అన్న మాటకు అర్థం. అది లేనప్పుడు అసలు ప్రేమ అభివ్యక్తమే కాదు. అది రాముడి గొప్పతనం. దిద్దుకున్నాడు. అందుకే ఆయన ఆ పని చేయలేదు. వెతుకుదాం పద అని రావణుణ్ణి వెతకడానికి బయలుదేరారు. కాబట్టి బుద్ధి వక్రించకుండా ఉండాలి. ఒకవేళ ఎప్పుడైనా బుద్ధి వక్రించబోతే ఎవరు చెప్పనివ్వండి, మంచి మాట వినపడితే దిద్దుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అది ఎట్లా? త్రికరణ శుద్ధిగా దిద్దుకోగలగాలి. ఇన్ని మాటలు ఇక జీవితం అంతా దిద్దుకోవడమే కాకూడదు. ఒకసారి దిద్దుకుంటే అది జీవితంలో స్వభావం కావాలి. అలా నిలబడగలగాలి. ఇది నా వ్యక్తిత్వ లక్షణం, ఇది పోవడానికి వీల్లేదు అని ఎప్పుడూ ఆ వ్యక్తిత్వ లక్షణానికి కట్టుబడి ప్రవర్తించగలగాలి. అంతేగాని ఒకరోజు అలా ఉండి రెండో రోజు ఇంకోలా ఉంటే అది వ్యక్తిత్వం ఎలా అవుతుంది? నీ వ్యక్తిత్వాన్ని నువ్వు నిర్ణయించుకోవాలి. నీ వ్యక్తిత్వాన్ని వేరొకరు కాదు నిర్ణయించవలసింది. నీ వ్యక్తిత్వం నీకు తెలియాలి. నీ వ్యక్తిత్వ ఔన్నత్యం ఏమిటో నీకు తెలియాలి. దాన్ని నిలబెట్టుకోవడం నీ చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ బుద్ధి ఉన్నదే అది చాలా చాలా అవసరం. అది తడబడినప్పుడు దానికి దిద్దుబాటు చేసే వాళ్ళ మాట వినే ప్రజ్ఞ ఉండాలి. ఇది నాకు కావాలి, ఇది నాకు రాకపోతే జారిపోవడం ఒకటే వస్తుంది తప్ప 2 అడుగులు పైకెక్కితే 3 అడుగులు కిందకి జారడం ఉంటుంది తప్ప ఎప్పటికీ దగ్గర కావడం అన్న మాట మాత్రం ఉండదు. అట్లా కాకుండా ఉండాలి అంటే, నా బుద్ధి సక్రమంగా పనిచేయాలి అంటే, ఓ హనుమ మీరు నన్ను అనుగ్రహించాలి. అనుగ్రహించి నాకు మంచి బుద్ధిని ఇవ్వాలి. ఎందుకని? బుద్ధి సక్రమం కాకుండా పోయిన ఉత్తర క్షణంలో అక్కరలేని విషయాన్ని ఆలోచించడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే నీ మనసులోకి అక్కరలేని విషయం గురించి ఎక్కువ ఆలోచించడం ప్రారంభం చేశావో అక్కడే జారిపోవడం అన్నది మొదలైపోయింది. గీతాచార్యుడు అదే కదూ అంటాడు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగత్ శేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎక్కడ బుద్ధి పోయిందో చెప్పేశాడు ఆయన. ధ్యాయతో విషయాన్ పుంసః, అక్కర్లేని విషయాన్ని ఎక్కువ ఆలోచించడం మొదలుపెట్టావు. దానికోసమే వెంపర్లాడడం మొదలుపెట్టావు. ఆ వెంపర్లాట నీకు అలవాటైందో, ధ్యాయతో విషయాన్ పుంసః సంగత్సేషూపజాయితే, సంగం కలుగుతుంది, అంటుకుంటావు. దాంతో బాగా అంటుకుపోయి విడదీయలేనంత స్థితి కలిగిపోతే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగత్సేషూపజాయితే సంగాత్ సంజాయతే కామః, దాని వలన కామం కలుగుతుంది. అది నాది కావాలన్న కోరిక పుడుతుంది, నా చేత అనుభవింపబడాలని కోరిక వస్తుంది. సంగాత్ సంజాయితే కామః కామాత్ క్రోధోభిజాయతే, ఆ కోరిక తీరకపోతే క్రోధం పుడుతుంది. క్రోధాద్భవతి సమ్మోహః, క్రోధంలోంచి అజ్ఞానం వస్తుంది. సమ్మోహాత్ స్మృతి విభ్రమః, అజ్ఞానం కలిగితే చదువుకున్నవి విన్నవి నేర్చుకున్నవి అన్నీ మరుగున పడిపోతాయి. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, అన్నీ మరిచిపోగానే బుద్ధి నశించిపోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, ఒకసారి కొక్కెన్ నుంచి ఊడిపోతే పాతాళం వరకు పడిపోయినట్టు పడిపోతాడు. కాబట్టి చాలా జాగ్రత్త స్మ. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధి నాశనమైందా నశించిపోతావు. బుద్ధి నశించకుండా ఉండడం అంత గొప్ప విషయం. ఇవి నాకెవరివ్వాలి? హనుమ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? గురుస్వరూపంగా నాకు కటాక్షించాలి. ఎందుకు ఇవ్వాలి అంటే, గురువే దైవం. దైవం వేరు గురువు వేరు ఉండదు లోకంలో. గురువు దైవమై ఉంటారు. ఆ నమ్మకం ఉన్నప్పుడే గురువు అన్నమాట అన్వయం. కాబట్టి దైవం ఆయనే, గురువు ఆయనే. కాబట్టి తల్లి ఆయనే, తండ్రి ఆయనే. కాబట్టి నాకు ఆయన అనుగ్రహించాలి. ఎందుకు అనుగ్రహించాలి? ఉన్నవాడిస్తాడు తప్ప లేనివాడు ఏమిస్తాడు? నా దగ్గరే లేనిది నేను మీకు ఇవ్వగలనా? నా దగ్గర ఉంటే మీకు ఇవ్వగలను.
ఆయన దగ్గర అవి విశేషంగా ఉన్నాయి, లోకము యొక్క కీర్తికి కారణమయ్యేటట్టుగా ఉన్నాయి ఆయనకి. లోకమంతా కూడా ఆయనని కీర్తించగలిగినంత గొప్ప బలము, బుద్ధి, విద్య ఉన్నాయి. ఎంత గొప్ప బలమున్నది అంటే ఒకానొకప్పుడు జాంబవంతుడే హనుమతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసా చ బలేన చ. ఓ హనుమ, నువ్వు వినయంతో ఇలా తల ఉంచుకుని కూర్చునున్నావు, కానీ యథార్థం ఆలోచిస్తే నువ్వు ఎంత గొప్పవాడివో తెలుసా? హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి. ఆ సుగ్రీవుడి రాచత్వాన్ని నువ్వు అంగీకరించావు, కానీ నిజానికి సుగ్రీవుడు ఎంతవాడో నువ్వు అంతటి వాడివి, అంత బలం ఉన్నవాడివి. ఇంకొక మాట చెప్పవలసి వస్తే నిజానికి సుగ్రీవుడి కన్నా గొప్పవాడివి. అలా అనకపోవడం జాంబవంతుడి గొప్పతనం. సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి. ఒక్క సుగ్రీవుడే కాదు, రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి తేజస్సునందు బలమునందు ఎంతటి వారో నువ్వు కూడా అంతటి వాడివి, అంత గొప్పవాడివి, అంత బలమున్నవాడివి. ఇంత బలమున్నవాడివి కనుక నువ్వు నాకు ఆ బలాన్ని అనుగ్రహించాలి అన్నది తులసీదాసు గారి యొక్క లక్షణం. అంటే ఇప్పుడు ఏమిటి దాని అర్థం? హనుమకున్నంత బలం మనకు కావాలని కాదు. హనుమ యొక్క బలం ఎప్పుడూ దేనికి పనికొచ్చింది? పరోపకారానికి పనికొచ్చింది. ఇతరులను కష్టంలో ఉంటే పైకెత్తడానికి పనికొచ్చింది. ఇతరుల కంటి వెంట నీరు కారకుండా ఆ కంటి వెంట నీరు తుడవడానికి పనికొచ్చింది. అవతల వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకోవడానికి పనికొచ్చింది. ఒకవేళ అవతల వాళ్ళలో దోషాలుంటే ఆ దోషాలను మనసులో పెట్టుకోకుండా మన్నించడానికి పనికొచ్చింది. క్షమించి వాళ్ళని కూడా పైకెత్తడానికి పనికొచ్చింది. అవతల వాళ్ళ సంతోషంలో తన సంతోషాన్ని చూసుకోగలిగిన పెద్దరికానికి పనికొచ్చింది. నాకు అలా కావాలి నా బలం. నాకున్న బలం ఏదో అది నా స్వార్థం కోసం కాదు. నా బలం 10 మంది యొక్క తప్పులను క్షమించడానికి పనికి రావాలి. నా బలం వేరొకరిని కష్టంలోంచి పైకెత్తడానికి పనికి రావాలి. నా బలం ఇంకొకరి యొక్క దోషములను మన్నించడానికి పనికి రావాలి తప్ప నాకున్న బలం ఏదుందో అది కేవలం ఇతరులను బాధ పెట్టడానికి మాత్రమే పనికొచ్చేది ఎన్నడూ కాకూడదు. హనుమ మీ యందు ఏ లక్షణమున్నదో ఆ లక్షణము నా యందు ప్రసరించాలి. అది మీరు మాకు అనుగ్రహించండి. హనుమయే అంటారు, ఉత్సహేయమతిక్రాంతం సర్వనాకాశగోచరాన్ సాగరాన్ శోషయిష్యామి ధారయిష్యామి మీదినీం. నేను కానీ వేగాన్ని బలాన్ని పుంజుకొని ఆకాశ మార్గంలో ప్రయాణించడం మొదలుపెడితే కింద ఉన్నటువంటి సముద్ర జలములన్నీ కూడా నా తొడల వేగమునకు పైకి లేచిపోయి ఇంకిపోతాయి. ఈ భూమినంతటినీ నా వేగం చేత చీల్చివేయగలను. అంత వేగంతో అంత బలంతో నేను ప్రయాణించగలనంటారు. యథార్థం కూడా ఆయన వెడుతుంటే నిజంగానే సముద్రం అంతా చాప చుట్టినట్టుగా పైకి లేచిపోతే తిమివక్ర జుషా కూర్మాహ దృశ్యంతి వివృతాస్తథా వస్త్రాపకర్షకైణేవ శరీరాణి శరీరిణాం అంటారు వాల్మీకి మహర్షి. నిద్రపోతున్నటువంటి వ్యక్తి యొక్క శరీరం మీదకి పెద్ద గాలి వస్తే అతను నిద్రపోతున్నప్పుడు కట్టుకున్న బట్ట పైకి లేచిపోతే లోపల ఉన్న అవయవములన్నీ కనపడినట్టు సముద్రం లోపల ఉన్నటువంటి తిమింగలాలు, పాములు, రాక్షసులు ఇటువంటి వాళ్ళందరూ హనుమ తొడల వేగము చేత చాప చుట్టబడినట్టు చుట్టబడి పైకి లేచిపోయినటువంటి నీటి వలన లోపల ఉన్న వాళ్ళందరూ కనపడ్డారు. అంతటి మహాబలవంతుడు. దేనికి పనికొచ్చింది ఆ బలం? రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి. ఆయన కోసం కాదు, వానరుల కోసం, వానరుల ప్రతిష్ట కోసం, వానరుల యొక్క పేరు ప్రఖ్యాతుల కోసం, రామచంద్రమూర్తి శోకం తీరడం కోసం, సీతమ్మ తల్లి శోకం తీరడం కోసం, వానరజాతి రాముడికి ఉపయోగపడింది అన్న శాశ్వతమైన కీర్తిని సంపాదించుకోవడం కోసం, తన ప్రభువైన సుగ్రీవుడిచ్చిన మాట నిలబడడం కోసం తన బలాన్ని వెచ్చించారు తప్ప ఇంత వెళ్ళినటువంటి హనుమ నేను గొప్పవాడిని అని చెప్పుకున్న మాట ఒక్కటెక్కడుంది? ఎక్కడా లేదు. అది బలానికి ఉండవలసిన తాత్పర్యం, అది బలానికి ఉండవలసిన లక్షణం. కాబట్టి నాకు అటువంటి
అదృష్టాన్ని కటాక్షించు. ఎప్పుడూ కూడా నా బలమందుకే పనికి రావాలి తప్ప అది వేరొకరిని పరిహసించడానికి, వేరొకరి తప్పులు పట్టడానికి, వేరొకరి దుఃఖానికి ఎన్నడూ కారణం కాకూడదు. ఆయన ఎంత బలము కలిగిన వారో అంత బుద్ధిమతాం వరిష్టం. ఆయన అంతటి బుద్ధిశాలి లోకంలో ఇంకొకరు లేరు. ప్రభువైనటువంటి సుగ్రీవుడే కిష్కింధకాండలో హనుమని పిలిచి త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరాక్రమ దేశకాలానువృత్తిశ్చనయశ్చనయ పండిత అంటారు. ఓ హనుమ, త్వయ్యేవ హనుమన్నస్తి, నీయందు మాత్రమే హనుమ ఒక లక్షణం ఉన్నది. ఏమిటా లక్షణం అంటే బలం బుద్ధి పరాక్రమ. బలమున్నది, బుద్ధి ఉన్నది, పరాక్రమం ఉన్నది. రామాయణంలోంచి తీసుకున్న మాటలతోటే దోహ నడుస్తోంది. బలం బుద్ధి పరాక్రమ, మీ యందు బలము బుద్ధి పరాక్రమము మూడు ఉన్నాయి. దేశకాలానువృత్తిశ్చ, దేశము కాలము తెలియకుండా ప్రవర్తించేటటువంటి వాడి యందు ఎన్ని విభూతులున్నా వాడి వలన ఇతరులకు ఉపకారం ఉండదు. దేశకాలములు తెలిసి అవసరమైతే తాను వంగగలగాలి, అవసరమైతే శాసించగలగాలి, అవసరమైతే కోపాన్ని నటించగలగాలి, అవసరమైతే తాను వినాలి, అవసరమైతే తాను చెప్పాలి. దేశకాలములు తెలియకుండా ప్రవర్తించేవాడి యందు ఎన్ని లక్షణములున్నా వాడు వృద్ధిలోకి వచ్చేవాడు కాడు. హనుమ, మీ యందు ఆ దేశకాలములకు సంబంధించిన అన్వయమున్నది. దేశకాలానువృత్తిశ్చనయశ్చనయ పండిత, నీతిని వదిలిపెట్టని లక్షణమున్నది. ఇవి నీ ఎందున్న గొప్ప లక్షణములు. కాబట్టి హనుమ, నిన్నే నమ్ముతున్నాను సీతమ్మ జాడ కనిపెట్టడానికి అన్నాడు సుగ్రీవుడు. ఇది ఆయన యొక్క బుద్ధి, అంత గొప్ప బుద్ధి. ఆయన ఒకటికి రెండు మాటలు పరిశీలించుకుంటూ ఉంటారు. అందుకే ఏ పని చేసినా అంత బాగా అన్వయం చేసుకుంటూ ఉంటారు. చేసే ముందు ఆలోచిస్తారు, చేసిన తర్వాత ఇక విచారించడం అన్నమాట ఉండదు. అడుగడుగున ఇలా చేయడమా, అలా చేయడమా, ఇలా లాభమా, అలా నష్టమా, ఇన్ని ఆలోచనలు ఉండవు. ఆలోచన యందు స్పష్టత. అంత తొందరగా నిర్ణయాలు తీసుకోగలరు. ఆ తీసుకున్న నిర్ణయాలు అంత బుద్ధితో కూడుకుని ఉంటాయి. ఆఖరికి కోటగోడ మించి లోపలికి దూకుతున్నప్పుడు కూడా రావణాసురుడి భూమిలోకి కాలు పెడుతున్నాను, శత్రుభూమిలో కాలు పెడుతున్నాను కాబట్టి చక్రేధపాదం సవ్యంచ శత్రువునాం సతుమూర్ధని, ఎడమ కాలు పెట్టి దిగితే శత్రువు యొక్క తల మీద కాలు పెట్టినట్టు అపజయం శత్రువుకి. కాబట్టి నేను ఎడంకాలు పెట్టి దిగుతాను. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువి ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర అంటారు. రాజద్వారంలోంచి వెళితే మిత్రుడు, అందుకని నేను రాజద్వారంలోంచి వెళ్ళను. ఆ లంకిని తలుపు తెరిచింది, అయినా వెళ్ళను. కోటగోడ దూకి వెళ్ళారు, నేను శత్రువుగా వెళుతున్నాను, మిత్రుడిగా వెళ్ళటం లేదు. అంటే తన భావమునందు తనకి స్పష్టత ఉంది. అసలు తన భావం మీద తనకే స్పష్టత లేనివాడు ఎప్పుడేం మాట్లాడతాడన్న దాని మీద మీకే స్పష్టత ఉంటుంది? ఆయన భావాల మీద ఆయనకే స్పష్టత లేదు. ఇక ఆయన స్పష్టత గురించి మీకేం స్పష్టత ఉంటుంది? మీరేం నిర్ణయించుకోగలరు? ఒక్కనాటికి సాధ్యం కాదు. ముందు తనకొక స్పష్టత ఉండాలి జీవితంలో, ఏ విషయంలోనైనా. అది లేనివాడికి ఎప్పుడూ అయోమయమే. ఆయన అంత వేగంగా నిర్ణయాలు చేసుకుంటారు. ఆ చేసుకోగలిగిన శక్తి బుద్ధి, అంత గొప్ప నిర్ణయాలు చేసుకుంటూ ఉంటారు అడుగడుగున. అందుకే అటువంటి బుద్ధి నాకు కావాలి. హనుమ, నా బుద్ధికి ఉరిపిడి పట్టబడాలి, అది వజ్రంలా ప్రకాశించాలి, నన్ను అనుగ్రహించండి. ఇక విద్య, ఆయన చదువుకున్న వ్యాకరణ శాస్త్రం సాక్షాత్తు సూర్యభగవానుడి దగ్గర చదివారు. రామచంద్రమూర్తి అంతటి వారు కిష్కింధకాండలో హనుమ వచ్చి మాట్లాడితే పక్కనున్న లక్ష్మణస్వామితో మాట్లాడుతూ నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవ విభాషితుం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం బాగా చదువుకోనివాడు ఇంత బాగా మాట్లాడగలడా? సాధ్యమవుతుందా? ఇతని మాటలని బట్టి అర్థమవుతోంది ఇతను వేదములన్నింటినీ బాగా చదివాడు. అంతేకాదు, వాక్య నిర్మాణం చేసినప్పుడు భావమునందు స్పష్టత కోల్పోకుండా ఎంత అందంగా గంగా ప్రవాహంలా వాక్య నిర్మాణం వెళ్ళిపోతోంది. భావాన్ని అనుసరించి వాక్య నిర్మాణం జరుగుతోంది.
అంటే నూనం వ్యాకరణం కృత్స్నమనేన బహుధాశ్రుతం బహు వ్యాహరతానేన నకించిదపశబ్దితం. వ్యాకరణ శాస్త్రాన్ని ఎన్నో మాటలు చదివినవాడు కాకపోతే ఒక్క అపశబ్దం నోటి వెంట రాకుండా మాట్లాడగలుగుతున్నాడు అంటే ఈయన ఎంతటి ప్రజ్ఞావంతుడై ఉండాలి, ఎంత గొప్ప విద్యావంతుడై ఉండాలి, ఎంత బాగా చదువుకున్నవాడై ఉండాలి అంటారు. అంటే ఇన్ని కలిగిన వారు ఆయన జీవితంలో ఆయనకున్నవన్నీ దేనికి పనికొచ్చాయి? ఇతరులను ఉద్ధరించడానికి పనికొచ్చాయి తప్ప ఆయన జీవితంలో ఆయన తన కొరకు అని చేసుకున్నవి ఏవీ లేవు. ఆయన శంకరులు ఇద్దరు అంతే. ఆయన చేసినవన్నీ ఇతరుల యొక్క ఉద్ధరణ, ఇతరుల సంతోషం తన సంతోషం. తన సంతోషం ఆయనకి వేరుగా లేదు. నిజానికి ఆయన సంతోషించడం దేనికి? పోన్లే నా వల్ల ఇంతమంది సంతోషించారా, ఆయన సంతోషం. ఆయనకంటూ సంతోషం ఇక ఆయన వేరుగా పెట్టుకోలేరు అసలు. ఏమి త్యాగశీలి, ఏమి అమృతమూర్తి. అందుకు పనికి రావాలి బలం, అందుకు పనికి రావాలి బుద్ధి, అందుకు పనికి రావాలి విద్య. అలా దిద్దగలిగిన వారెవరు? గురువు దిద్దాలి. కాబట్టి హనుమ మీరు అనుగ్రహించాలి. అలా తనకున్నది అవతల వారికి ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు? ఏమీ ఆశించకుండా ఇచ్చేవాళ్ళు ఇద్దరే. ఒకరు గురువు, రెండు భగవంతుడు. నేనింత కష్టపడి తెలుసుకున్నది ఏ ప్రతిఫలం ఆశించకుండా ఎందుకు చెప్పాలి అని ఏ విధమైనటువంటి కోరిక లేకుండా పరమ సంతోషంతో చెప్పేశానని తృప్తిపడిపోయి వెళ్ళిపోయేవాడు గురువు ఒక్కడే. ఎన్ని తన వద్ద ఉన్నా ప్రార్థించిన వాడికి ఇవ్వకుండా నేనెక్కడుండగలదని ఇవ్వగలిగినవాడు భగవంతుడు ఒక్కడే. గురువే దైవం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః అయినప్పుడు ఆయన గురువు దైవం. ఆయన ఎందుకు ఇవ్వలేరు? అందుకే ఆయన గురించి చెప్తూ ఒక మాట అంటారు. ఆంజనేయ పూజితశ్చేత్ పూజితా సర్వదేవతా హనుమన్ మహిమాశక్యో బ్రహ్మణాపి నవర్ణితం. హనుమ ఒక్కరిని పూజిస్తే అందరూ దేవతల్ని పూజించినట్లే. హనుమ యొక్క వైభవం ఎంత కటాక్షించగలరు అన్నదాని గురించి మాట్లాడడానికి సృష్టికర్త 4 ముఖములతో 4 వేదములను చెప్పేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి సాధ్యము కాదు. ఇక సామాన్యులకు ఎలా సాధ్యమవుతుంది? దానికి 2 చేతులెత్తి నమస్కరించి నమ్మకంతో ఆయన పాదాల దగ్గర నిలబడడం ఒక్కటే మనం చేయగలిగినది తప్ప ఆయన శక్తి గురించి మాట్లాడడానికి మనకి శక్తి చాలదు. అంతటి మహానుభావుడు. కాబట్టి ఆయన మళ్ళీ మళ్ళీ నా బుద్ధి వక్రించి, మళ్ళీ మళ్ళీ నేను పాపాలు చేసి, మళ్ళీ మళ్ళీ జనన మరణ చక్రంలో తగులుకోకుండా నా బుద్ధి ఎప్పుడూ సక్రమంగా ఉపయోగపడేటట్టు, నాకున్న బలం ఎప్పుడూ సక్రమంగా ఉపయోగపడేటట్టు, నాకున్న విద్య ఎప్పుడూ సక్రమంగా ఉపయోగపడేటట్టు నన్ను అనుగ్రహించండి అని ఆంజనేయ స్వామిని ప్రార్థన చేశారు. అవి 2 దోహాలు. అట్లా ప్రార్థన చేసిన తర్వాత మొదటి చౌపాయి ప్రారంభం చేస్తున్నారు. ఇక్కడి నుంచి చాలీసా అంటే తేలికగా అర్థమవడానికి 40 శ్లోకాలు అనుకోండి. నేను శ్లోకం అన్నప్పుడు మీరు చౌపాయి అనుకోండి. కాబట్టి మొదటి చౌపాయి ప్రారంభమవుతోంది. అందులో అంటారు, జయ హనుమాన జ్ఞానగుణసాగర జయ కపీశ తిహులోక భుజాగర అని మొదలుపెట్టారు. జయ శబ్దంతో మొదలుపెట్టారు. ఈ జయ శబ్దంతో మొదలుపెట్టడం మనకి బాగా ఎవరి విషయంలో కనపడుతుందంటే శంకర భగవత్పాదుల విషయంలో కనపడుతుంది. జయ జయ శంకర హర హర శంకర అంటాం. జయ అంటే ఎవరిని స్మరిస్తే మనకి జయం కలుగుతుందో, ప్రతిబంధకాలు తొలగిపోతాయో, ఎవరి జీవితంలో అపజయం అన్న మాట అన్వయం కాలేదో వారికి జయశబ్దం పలుకుతారు. హనుమ గురించి మాట్లాడడం మొదలుపెట్టగానే మొదటి చౌపాయిని జయశబ్దంతో మొదలుపెట్టారు. అంటే హనుమ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ జయమే తప్ప అపజయం అన్నమాట, మీకు ఒక పని అప్పచెప్పిన తరువాత జరగకపోవడం అన్నమాట లోకంలో ఉండవు. సర్వధాకృత కార్యోస హనుమాన్ అత్ర సంశయ అంటాడు జాంబవంతుడు. హనుమని ఉద్దేశించి మీరు ఏ పని అప్పచెప్పినా అది అవదుందో అవదో అన్న అనుమానమే లేదు. అది అవడం ఒక్కటే ఉంటుంది. ఆయన శక్తి అటువంటిది. అందుకే ఆయన దగ్గర అపజయమన్న మాట లేనే లేదు. కాబట్టి జయ
అటువంటి వారి పాదములు పట్టుకుంటే మనకొచ్చేది జయ, అపజయము లేని జీవితం అవుతుంది. కాబట్టి అపజయము లేని జీవితం ఎప్పుడు సిద్ధిస్తుంది? తన సంకల్పాలన్నీ ఎప్పుడు నెరవేరుతాయి? తను ధర్మానుష్ఠాన తత్పరుడైతే, తను ధర్మం పట్టుకున్నవాడైతే, తను ధర్మంతో కలిసి ఉన్నవాడైతే తన సంకల్పములన్నీ కార్యరూపములు దాలుస్తూ ఉంటాయి. అట్లా దాల్చడానికి కారణమైనటువంటి ధర్మానుష్ఠాన ప్రజ్ఞ కూడా ఏర్పడుతుంది. కాబట్టి జయ హనుమాన, హనుమాన్ ఈ పేరు ఎక్కడది అంటే పుట్టగానే సూర్యబింబాన్ని చూసి ఫలం అనుకుని వెడుతుంటే ఆ రాహు వచ్చినటువంటి కారణం చేత ఇంద్రుడు కూడా వచ్చి వజ్రాయుధం పెట్టి కొడితే కింద పడిపోయినప్పుడు ఎడమ దవడ విరిగింది కాబట్టి హనుమ అని పిలిచారు. అది ఇంద్రుడే పిలిచాడు అని రామాయణంలోనే ఉంది. కాబట్టి జయ హనుమాన, ఓ హనుమ మీకు జయమగుగాక. జ్ఞానగుణసాగర అంటున్నారు, మీరు మహాజ్ఞాని, గొప్ప గుణములు కలిగిన వారు, గుణములకు సముద్రము వంటి వారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది. జ్ఞానగుణసాగర అన్నారు కదా, మరి ఇందాక బుద్ధి గురించి మాట్లాడారు, ఇప్పుడు జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. ఏమిటి రెండింటికి తేడా అంటే జ్ఞానము వేరు, బుద్ధి వేరు. బుద్ధి చేత అపరావిద్య తెలియబడుతుంది. అపరావిద్య అంటే ఏవి మనకి జీవితంలో అభ్యున్నతికి కారణమవుతాయో, పొట్టపోసుకోవడానికి కారణమవుతాయో, కీర్తి తెచ్చుకోవడానికి కారణమవుతాయో అదంతా బుద్ధి కిందకు వస్తుంది. బాగా శాస్త్రం చదువుకున్నాడండి, బాగా కవిత్వం చెప్తాడండి, బాగా వ్యాకరణం చదువుకున్నాడండి, మంచి శిల్పశాస్త్రం తెలుసండి, నాట్యశాస్త్రం తెలుసండి, సంగీతం తెలుసండి, ఇవన్నీ దేనికి పనికొస్తాయి అంటే బుద్ధి చెక్కబడడానికి పనికొస్తాయి. బుద్ధిమతాం, బుద్ధిమాన్, మంచి బుద్ధి కలిగినవాడు. బుద్ధి వేరు, జ్ఞానము వేరు. జ్ఞానము అంటే పరావిద్య. జ్ఞానమునందు 3 అంగములు ఉంటాయి. అందులో మొట్టమొదటిది ఏది? శ్రవణము. అసలు ఆత్మవిద్య, ఆత్మ గురించి తెలుసుకోవాలి అంటే చెప్పేవాడు అది తెలుసున్నవాడు అయి ఉండాలి కాదు. మనం వారి దగ్గరికి వెళ్ళి అడిగితే వారు దాని గురించి చెప్పాలి అంటే అది వారికి తెలిసున్నది అయి ఉండాలి కదూ, తెలియకుండా ఎలా చెప్తారు? కాబట్టి అటువంటి శ్రవణము జరిగి ఉండాలి, ఎవరి దగ్గరో తెలుసుకొని ఉండాలి. రెండవది మననము. ఇలా విని అలా వదిలేసిన వాడెవరో వాడు ఆత్మదర్శనం పొందలేడు, ఆత్మని అనుభవించలేడు. మననం అంటే ఎప్పుడు లోపల తిరుగుతూ ఉండాలి. ఎట్లా తిరుగుతూ ఉండాలి అంటే నీకు అత్యంత ప్రియమైన వస్తువు గురించి నీకు ఎట్లా బుద్ధి లోపల నీ ప్రయత్నం లేకుండా తిరుగుతూ ఉంటుందో అట్లాగే ఎప్పుడూ భగవంతుడి గురించినటువంటి ఆలోచనలు నీ ప్రమేయం లేకుండా నీ ఎందు తిరిగిపోతూ ఉండాలి. అంటే నీకు అది అంత ప్రీతిపాత్రమైపోవాలి, అది బరువు కాకూడదు, అంత ప్రీతితో నువ్వు చెయ్యాలి. బా ఇంతసేపు చెప్పి ఇంతసేపు చదివి అలిసిపోయానన్నమాట కాదు, ఇంతసేపు చదివి ఇంతసేపు చెప్పి బడలిక తీరిపోయిందనగలగాలి. అంత ప్రీతి నీకు ఏర్పడితే ఎంత చేసినా ఇంకా అవే నీలో తిరుగుతూ ఉంటే, అవే జ్ఞాపకానికి వస్తూ ఉంటే విస్మృతి పొందలేదు, మననమవుతోందని గుర్తు. ఆ మననము నిధిధ్యాసనము కావాలి. ఏది బాగా లోపల తిప్పావో దాన్ని ధ్యానం చేయాలి. ఆ ధ్యానమునందు అది నువ్వు కావాలి. ధ్యానం చేసేవాడు ధ్యానము చేయబడుతున్నది, ధ్యానధ్యాతృధ్యేయ రూప అని కదా, 3 కలిపి ఒక్కటైపోవాలి. అంటే అనుభవంలోకి తెచ్చుకోగలగాలి. ఈ 3 ఒక్కటైతే ఆయనను జ్ఞాని, ఆత్మను అనుభవించినవాడు అంటారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. హనుమ చిన్నతనంలో సూర్యనారాయణమూర్తి దగ్గర వ్యాకరణ శాస్త్రం చదువుకున్నారు. వ్యాకరణ శాస్త్రం ఆత్మజ్ఞాన సంబంధం కాదు కదా. వ్యాకరణ శాస్త్రము బుద్ధి, ఆ బుద్ధి ఆత్మజ్ఞానం పొందడానికి కారణమవుతుంది. అంతేగాని తనంత తానుగా వ్యాకరణ శాస్త్రం ఆత్మదర్శనానికి కారణం అయిపోదు కదా. దానికి పరావిద్య తెలియాలి. ఆ పరావిద్య ఎక్కడ నేర్చుకున్నారు ఆయన అంటే రామచంద్రమూర్తి దగ్గరే నేర్చుకున్నారు. రామచంద్రమూర్తి దగ్గరే ఆయన పరావిద్య నేర్చుకున్నారు అనడానికి ఆధారం ఇది.
అంటే రామావతారం వచ్చే ముందు ప్రతిజ్ఞ చేశాడు, నేను రావణ సంహారం చేసిన తర్వాత అవతార పరిసమాప్తి చెయ్యను. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ, 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉండి భూమిని పరిపాలిస్తానన్నాడు. అంటే రాజారాముడిగా ఉన్నాడు. ఆయన అరణ్యవాసం చేసినప్పుడు, భార్యని పోగొట్టుకున్నప్పుడు, భార్యని అన్వేషించినప్పుడు, రావణుడితో యుద్ధం చేసినప్పుడు, రాక్షస సంహారం చేసినప్పుడు జీవితంలో ఒక అధ్యాయం పూర్తయిపోయి తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకున్న తర్వాత ధర్మతత్పరుడై ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు కొంత ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రశాంతంగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి కేవలం రాజారాముడే కాదు, ఆయన ఒక గొప్ప జ్ఞాని. ఆయన దగ్గర నేర్చుకోవచ్చు మనం జ్ఞానం. ఆయన దగ్గర నేర్చుకున్నది మననము చేసి నిధిధ్యాసనం చేస్తే మనకి మోక్షము వస్తుంది అని ఆయన యందు గురువుని చూడాలి అంటే ఒక లక్షణం ఉంటుంది. అది నోటితో పిలిచేది కాదు, నోటితో గురువు గారు అని పిలిచినది కాదు. అన్ని విధములా కూడా గురువునకు వశవర్తి అయిపోవాలి. గురువునకు వశవర్తి అంటే గురువుగారు ఒక నిర్ణయం చేస్తే అసలు దానికి అన్యంగా ఆలోచించడం అన్నది పోతుంది. గురువుగారు ఆలోచించేసిన తర్వాత ఇంకా నేను ఆలోచన ఏమిటి దాని గురించి? గురుబుద్ధిర్విశేషత, ఇక నా ఆలోచన అందులో ఉండదు. అది గురువుకి వశపడుట అన్న మాటకు అర్థం అది. అప్పుడు అసలు గురువు యందు దోషమించుట ఆ మాట ఉండదు. రాముని యందు అంత భక్తి, రామునికి అంత వశపడిపోయిన వారెవరు? హనుమయే. అప్పుడు ఆయనకన్నా యోగ్యుడైన శిష్యుడెవడు ఆత్మవిద్య చెప్పడానికి? ఆయనకే చెప్పాలి. అందుకే రాముడి మీద ఒక ప్రత్యేకమైన ప్రార్థనా శ్లోకం ఉంది. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాధిభి పరివృతం రామం భజే శ్యామలం అని. ఆయన రాముడి దగ్గర ఆత్మవిద్య నేర్చుకున్నాడు. ఎందుకని? సూర్యుడు గురువు, వ్యాకరణ శాస్త్రం నేర్పారు, సూర్యుడికి నమస్కారం చేస్తారు గురువుగా. కానీ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే రాముడికి గురువు ఎవరు? రాముడికి గురువు వశిష్ఠుడు. యోగవాసిష్టం చెప్పాడు. నిజానికి యోగవాసిష్టం అంతా కూడా అద్వైత జ్ఞానం. దానికి యోగవాసిష్టం అని పేరున్నా అందులో భక్తి యోగం, కర్మయోగం వాటికన్నా జ్ఞానమే ఉన్నది. అద్వైత జ్ఞానమే ఆవిష్కరింపబడింది. వశిష్ఠుడు గురువు, రాముడు శిష్యుడు. హనుమ అప్పటి వరకు ఎవరికి శిష్యుడు? సూర్యుడికి శిష్యుడు. మీరు జాగ్రత్తగా పరిశీలించండి, ఆ సూర్యుడు ఎవరికి శిష్యుడు? శ్రీమన్నారాయణుడికి శిష్యుడు. శ్రీమన్నారాయణుడు ఎవడు? రాముడు. రాముడేగా నారాయణుడు. ఏతస్మిన్నంతరే విష్ణురూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి అని బాలకాండలో ఉంది కదా. శంఖచక్ర గదాపద్మములను పట్టుకుని శ్రీ మహావిష్ణువు సభలోకి వచ్చి నేను రాముడిగా వస్తానని ప్రతిజ్ఞ చేశారు. సూర్యుడికి విష్ణువు గురువు అని ఎక్కడుంది అంటే భగవద్గీతలోనే ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమివ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాక విబ్రవీత్. శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడుతూ ఈ సూర్యనారాయణమూర్తికి ఒకప్పుడు జ్ఞానోపదేశం నేనే చేశాను. ఈ సూర్యుడు మనువుకి ఉపదేశం చేశాడు, మనువు ఇక్ష్వాకుకి ఉపదేశం చేశారని చెప్పాడు. అంటే కృష్ణ భగవానుడు ఈ సూర్యుడికి నేనే చెప్పానని చెప్పాడు. అంటే విష్ణువేనా గురువు? సూర్యుడికి విష్ణువు గురువు. రాముడికి గురువు వశిష్ఠుడు. నిజానికి ఆ విష్ణువు యొక్క శిష్యుడు సూర్యుడు హనుమకి గురువు. ఎప్పటి వరకు? రాముడు ఆత్మజ్ఞానం చెప్పే వరకు. తర్వాత గురువే వ్యాకరణ శాస్త్రం నేర్పడం వరకు, అంటే అపరావిద్య నేర్పినందుకు. అపరావిద్య కన్నా గొప్పదేది? పరావిద్య అంటే ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానాన్ని ఎవరిచ్చారు? రాముడు ఇచ్చాడు. అయితే రాముడి దగ్గర అంత గొప్ప జ్ఞానం ఉంది. ఆయన మహితాత్ముడు, ఆయన సాక్షాత్తు నారాయణుడిని తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరు? నరుడి రూపంలో ఉన్న ఆయన నారాయణుడు, ఆయనే చెప్పగలడు అని తెలుసున్నవారు మునులు.
కానీ నరుడిగా ఉన్న రాముడు మునులకు తిన్నగా పాఠం చెప్పడానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. వారికి నేను చెప్పడం ఏంటి, వారికి నేను నమస్కరిస్తానంటాడు. కానీ అడిగిన వారిని కాదనచ్చా? అందుకని హనుమని అడ్డు పెట్టారు. హనుమని ఎందుకు అడ్డు పెట్టాలి? హనుమ యోగ్యత కలిగిన వారు. ఏమిటి యోగ్యత అంటే శిష్యరికానికి యోగ్యత కలిగి ఉండడమే గురువుగా రాముడు అనుగ్రహించడానికి కారణమై ఉండడం. శిష్యుడిగా హనుమకి యోగ్యత ఏమిటి? గురువుకి వశవర్తి కావడం. తనంత తాను ఎంత గొప్పవారైనా 1000 మంది జాంబవంతులు వచ్చి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ, తేజస్సు బలమునందు నువ్వు రామలక్ష్మణులతో సమానుడవయా అని చెప్పినా, రామాయణ కథలో ఎన్నో మార్లు రాముడే హనుమ ఉపకారం పొందినట్లు కనపడినా, హనుమ మాత్రం ఏమంటారంటే, ఆయన అలా అంటారండి, నిజానికి ఆయన శక్తి నాలో ప్రవేశించి చేయించింది. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్గమిష్యామి లంకాం రావణపాలితాం. రామబాణం వెళ్ళినట్టు పెడతాను తప్ప నిజానికి నాకు బలం ఏమిటండి? ఆయన బలం నన్ను నడిపిస్తోందంటారు. అందుకే పాదాల దగ్గర కూర్చుని ఉంటారు. అన్ని విధములా రాముడే నాకు గురువు, ఆయనే పెద్దరికం, ఆయనదే నిర్ణయం. నేను ఎన్ని తెలుసున్నవాడనైనా ఆయన దగ్గర మాట్లాడేవాడను కాను, ఆయన నిర్ణయం అంతే ఇంకా అని నిలబడగలిగినటువంటి స్థితి హనుమకు ఉంది. అందుకే రామాయణంలో ఎక్కడా కూడా అసలు రాముడి యొక్క భావాలకు వ్యతిరేకంగా కానీ, అనవసరంగా కానీ, అధికంగా కానీ రాముడు పరిశీలించి చూసినా కూడా హనుమ మాట్లాడరు ఎక్కువ. అంత యోగ్యుడైన శిష్యుడు హనుమ ఒక్కరే. అప్పుడు గురువుకు ఉండవలసిన లక్షణం, మరి ఇతనికన్నా మరి భరతుడు తమ్ముడు కదా, శత్రుఘ్నుడు తమ్ముడు కదా, అవన్నీ ఏం కుదరవు. యోగ్యత శిష్యుడిది, ఆయనకే చెప్తారంతే. అందుకే ఇప్పుడు రాముడు ఏమయ్యారు? దైవం. హనుమకి దైవం రాముడంటే. దైవం ఏమయ్యారు? గురువు. సీతారాములు ఇద్దరు ఎవరంటే మా అమ్మ నాన్న అంటారు. ఇప్పుడు గురువు ఏమయ్యారు? ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే దైవం, ఆయనే గురువు. ఇది ఎవరి యందు అన్వయం? ఒక్క హనుమకే అన్వయం. ఎందువల్ల అన్వయం? ఆయన యొక్క భావ పరిపుష్టి అటువంటిది, ఆయన సంస్కార వైభవం అంత గొప్పది. ఇప్పుడు ఆదర్శవంతమైన శిష్యుడు ఎలా ఉండాలో నేర్పాలంటే ఎవరు నేర్పాలి? ఆయనే నేర్పాలి. అప్పుడు రాముడి దగ్గర నేర్చుకున్న ఆయన మనకేమవ్వాలి? గురువు అవ్వాలి. ఆయన గురువు అయితే ఆయన లాంటి శిష్యుడు మనం అవుతాం. ఆయన లాంటి శిష్యుడు మనమైతే అప్పుడు అనుకోకుండా హనుమ గురుస్థానంలో కూర్చున్నా మనకి అనుగ్రహం మళ్ళీ ఎక్కడికి నుంచి వస్తుంది? హనుమ రాముడు ఇద్దరు గారు కాబట్టి మళ్ళీ రామానుగ్రహమే వస్తుంది. అది చౌపాయిలో ఉన్న గొప్పతనం. అందుకని అలా తీసుకొస్తున్నారు తులసీదాస్ గారు. అందుకని హనుమ మీరు అంత గొప్పగా రామచంద్రమూర్తి దగ్గర ఆత్మవిద్య నేర్చుకున్నారు. ఆ చెప్పేటప్పుడు రాముడు వైదేహీ సహితం పత్నితో కలిసి ఉన్నాడు సభలో, ఆత్మవిద్య మాట్లాడుతున్నాడు. అందుకే గురుపత్నితో కలిసి ఉన్నాడు. ఆమె నేను ఆయన ఇల్లాల్ని, నేను మహారాణిని, ఆయనతో కలిసి పట్టాభిషేకం పొందిన దాన్ని అన్న భావనతో లేదు. ఆమె పరమ నిరాడంబరంగా నేను ఇంత గొప్పదాన్నన్న భావన లేకుండా వైదేహీ, వైదేహీ అంటే విదేహ వంశమునకు చెందినది. దేహం అంటే శరీరం, శరీర భ్రాంతి ఉంటే కదా అవన్నీ. ఆ అహంకారం, ఆయన ఇల్లాల్ని, ఇంత గొప్పదాన్ని, నాది స్థానం, అవన్నీ అసలు ఆ భ్రాంతే లేకపోతే ఎంత నిరాడంబరంగా, ఎంత ఆత్మతత్వంతో ఆవిడుంది. అంటే గురువుగారు ఎలా ఉన్నారో గురుపత్ని అలాగే ఉంది. ఇద్దరూ ఆ భావనలోనే ఉన్నారు. కాబట్టి వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే. బంగారు సౌధంలో ఒక గొప్ప సభావేదిక మీద రామచంద్రమూర్తి కూర్చున్నాడు. ఎలా? రాజారాముడిగా కూర్చోలేదు. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. వీరాసనంలో కూర్చున్నాడు. అంటే ఒక కాలు తీసి మడత పెట్టి రెండో మోకాలు మీదకి వేసుకున్నాడు. వేసుకుని ఒక చేత్తో చిన్ముద్ర పట్టాడు, కుడి చేత్తో.
ఎడమ చెయ్యి ఆ కాలు యొక్క మోకాలు మీద వేసుకొని కూర్చుని ఉన్నాడు. ఇది అపూర్వం. ఈ దేవాలయం ఉంది. ఈ గురుస్వరూపంగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి దేవాలయం ఈ వైదేహీ సహితం సురద్రమతలే హనుమ అలా కూర్చుని వింటున్నట్టు, భరతాదులు ఉన్నట్టు దేవాలయం ఉంది. నేను ఈ మధ్యకాలంలో వెళ్ళి దర్శనం చేసి వచ్చాను కూడా దేవాలయాన్ని. కాబట్టి వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే. మొట్టమొదట ఎదురుగుండా ఎవరు కూర్చున్నారు అంటే హనుమ కూర్చున్నారు. ఎందుకని? మిగిలిన సభలలో వేరు. ఆత్మవిద్యా ప్రబోధం జరుగుతున్నప్పుడు ఎదురుగుండా కూర్చోడానికి అర్హత ఉంటుంది. ఏమిటి అర్హత అంటే వినయం. అంత గురుభక్తి, అంత ఆర్తి ఎవరికి ఉందో వాళ్ళని ముందు కూర్చోబెడతారు తప్ప అక్కడ మిగిలిన విశేషాలతో సంబంధం లేదు. అగ్రేవా చయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం. మునులకు చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? అటువంటి వాళ్ళకి నేను చెప్పడం ఏమిటి నరుడిగా ఉండి, అందుకని వాళ్ళకి అన్యాపదేశంగా చెప్తున్నాడు. వెనక నుండి వింటున్నారు. యోగ్యత కలిగిన శిష్యుడికి చెప్తున్నానని చెప్పడానికి హనుమని ముందు కూర్చోబెట్టారు. అగ్రేవా చయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాం తం భరతాధిపరివృతం. ఆ సభలో అయితే అన్నదమ్ములకి ఆ సంతోషం లేదా? వినరా అంటే భరతాదులు ఉన్నారు. భరతుడెవరు? లక్ష్మణుడి గురించి చెప్పాలి ఆ శ్లోకంలో. వ్యాఖ్యాం తం భరతాధిపరివృతం. భరతుడు ఉన్నాడు. భరతుడెవరు? యువరాజు. రాముడు కూర్చుంటే రాముడి కన్నా ముందుకి, అందరికన్నా ముందుకు కూర్చునే అధికారం ఎవరిది? భరతుడిది. ఎందుకంటే యువరాజు కాబట్టి. కానీ ఎవరు ముందుకు కూర్చున్నారు? హనుమ కూర్చున్నారు. భరతుడు ఎక్కడ కూర్చున్నాడు? వెనక్కి కూర్చున్నాడు. అంటే యువరాజు వెనక్కి కూర్చుని హనుమ ముందుకు కూర్చోవచ్చా? కూర్చోవాలి. ఎందుకని? యోగ్యత కలిగిన శిష్యుడు ఆయనే, హనుమయ్య. భరతుడు కూడా అంత యోగ్యత కలిగిన శిష్యుడు కాడు. ఆత్మవిద్య నేర్చుకోవలసి వస్తే ఆయనే. ఎందుకని? అంత వశవర్తి ఆయనే. అంత వశవర్తి కాబట్టే అగ్రేవా చయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాధిపరివృతం రామం భజే శ్యామలం. ఆ విద్యని ప్రబోధం చేస్తున్నప్పుడు రాముడు ఆనందంతో మెరిసిపోతూ నల్లని మబ్బుల కాంతితో ప్రకాశిస్తూ చిన్ముద్ర పట్టి ఆత్మవిద్యా ప్రబోధం చేస్తున్నట్ట. హనుమ ఎదురుగుండా కూర్చుని వింటున్నారట. అంటే అంతటి మహానుభావుడు దాన్ని అనుభవించకుండా ఉంటారా? మననం నిధిధ్యాసనం చేయకుండా ఉంటారా? ముక్త్యోపనిషత్తు, సీతోపనిషత్తు అని ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ ఉపనిషత్తుల్లో చూస్తే సీత అన్న పేరు ఎలా వచ్చిందో ఉపనిషత్తు చెప్తుంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి, ఈ కారము చేత మాయాశక్తి, ఇవన్నీ చెప్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రామచంద్రమూర్తి తారక తత్వాన్నంతటినీ సీతమ్మ హనుమకు ఉపదేశం చేసింది. హనుమత్ సీతా సంవాదం అని చెప్పి హనుమత్ సీతారామ సంవాదం అనే ఒక పుస్తకం. అందులో ఆవిడ చెప్పింది రామతత్వాన్ని. ఆవిడెవరు? రామశక్తి. రాముడి గురించి ఇంకా ఆవిడ కన్నా ఎవరికి తెలుస్తుంది? రాముడి గురించి ఆవిడికి తెలిసంటే దాని అర్థం ఏమిటి? రామునిలో ఆమె అంతర్భాగము, అన్నీ ఆవిడికి తెలుసు. అంటే ఆవిడ ఆయన ఎందు అంతర్భాగం అయిపోయింది. ఆవిడ హనుమకి చెప్పింది. ఆ అదృష్టం ఒక్క హనుమకే పట్టింది. రాముడు చెప్పాడు. కాబట్టి అగ్రేవా చయతి ప్రభంజనసుతం. అందుకే తనలో తాను రమిస్తూ రాముణ్ణి ఆత్మగా, ఆత్మారాముడిగా లోపల దర్శనం చేస్తుంటారు. ముక్త్యోపనిషత్ అని ఎన్ని ప్రశ్నలో వేసి రామతత్వాన్నంతటినీ తెలుసుకున్నారు హనుమ అందులో. కాబట్టి అంతటి మహానుభావుడు కాబట్టి, అంతటి గురుభక్తి తత్పరుడు కాబట్టి, అంత శ్రవణ మనన నిధిధ్యాసనములు కలిగిన వారు కాబట్టి ఆయన జయ హనుమాన. ఏమి మహానుభావుడివయ్యా హనుమ, ఎన్ని గొప్ప గుణములు కలవారవయ్యా, జ్ఞానగుణసాగర, అంతటి గొప్పవారు. శిష్యుడిగా అసలు ఎలా ఉండాలి? మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. గురువుగా మమ్మల్ని ఎలా అనుగ్రహించాలి? మీరే అనుగ్రహించాలి.
మీ వంటి శిష్యులం మేము ఎప్పటికీ కాలేకపోవచ్చు, కానీ మీకున్న గొప్ప విషయం ఏమిటి? మా అయోగ్యతని మన్నించి పైకెత్తగలగడం మీకున్న ఔదార్యం. అందుకని మమ్మల్ని పైకెత్తండి. అది గుణసాగర, మీ గుణములు సముద్రం. రామచంద్రమూర్తి యొక్క గుణములను చెప్పడం ఎవ్వరికీ ఎలా సాధ్యం కాదో అలాగే హనుమ యొక్క గుణములు చెప్పడం కూడా సాధ్యం కాదు. అంటే దాని అర్థం ఏమిటి? గురువుని సేవించిన శిష్యుడు ఏమవ్వాలి? గురువు అవ్వాలి. గురువు గారి యందు ఏ లక్షణాలు ఉంటాయో అవన్నీ శిష్యుడికి వచ్చేస్తాయి. ఏమిటంటే ఆయన పాడుతుంటే అచ్చు ఆయన పాడినట్టుంది. ఆయన శిష్యుడండి ఈయన, గురువుగారి బాణి ఎంత అంటారు. గురువుని ఉపాసన చేసేస్తాడు శిష్యుడు. గురువు ఎట్లా ప్రవర్తిస్తాడో, ఎట్లా నిర్ణయాలు చేస్తాడో, ఎంత వినయంగా ఉంటాడో, ఎంత బుద్ధిమంతుడై ఉంటాడో అవన్నీ శిష్యుడికి వస్తాయి. మరి రామానుగ్రహం పొందినటువంటి హనుమ ఇప్పుడు ఏమవుతారు? రాముడే అవుతారు. అంత యోగ్యత కలిగిన శిష్యుడయ్యారు, అంత గొప్ప గురువు అయ్యారు. మమ్మల్ని మీరేం చేస్తారు? మమ్మల్ని అటువంటి శిష్యుడిగా చేయండి. ఆ తర్వాత గురువు అయ్యామా లేదా వదిలి శిష్యుడు కాగలిగితే చాలు. మాకు ఆ లక్షణాలను అనుగ్రహించండి, మాకు ఆ వినయాన్ని అనుగ్రహించండి. అందుకే రాముని యందు ఎన్ని గుణములు ఉన్నాయో అన్ని గుణములు కూడా మీ యందు ఉన్నవి. అనంతమైనటువంటి గుణములకు మీరు నిధి. అన్నిటికన్నా గొప్ప గుణం ఏమిటి అంటే ఎప్పుడూ ఇతరులని రక్షిస్తూ ఉండడం, ఇతరుల్ని కాపాడుతూ ఉండడం, కాపాడి వాళ్ళు సంతోషపడిపోతే వాళ్ళ సంతోషాన్ని చూసి తాము సంతోషిస్తూ ఉండడం తప్ప తాను సంతోషించడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవు. ఎంత గొప్ప జీవితం అది! అదేం మాటవా? అంటే త్యాగము చేత సంతోషం అంతే. ఆ జీవితంలో ఎక్కువ ఏముంది? త్యాగే నైకే అమృతత్వమానసహు, త్యాగము చేత అమృతస్వరూపమును పొందుతున్నాడు తప్ప తన సంతోషమునకు కారణములను తీర్చుకోవడానికి తన సమర్థత ఉన్నా వెతుక్కోగలిగిన వాడు కాడు. అది ఆయన గొప్పతనం. అది రావాలి నీకు. అది వస్తే నువ్వు కూడా అమృతత్వాన్ని పొందుతావు. కాబట్టి జయ హనుమాన జ్ఞానగుణసాగర జయ కపీశ. మళ్ళీ జయ శబ్దం వేశారు. కపీశ అన్నారు. కపీశ అంటే కపి అంటే వానరము అని మామూలు సాధారణ అర్థం. కపి అంటే విశేషార్థం ఏమిటంటే అస్తమానం కదిలిపోయే లక్షణం ఉన్నదేదో దానికి ఈశ్వరుడైనవాడు అని. కపి అంటే చంచలత్వం కలిగినది. కోతి, కోతికి చాంచల్యం కదూ, నిశ్చలంగా ఉంటుందా? నా మనసు కోతి లాంటిదండి అంటారు. ఏమిట్రా వాడు కోతిలా అలా తిరుగుతూ ఉంటాడు, వాడికి ఏం నిలకడలేదా ఏమీ అంటారు. నిలకడ లేకుండా, నిశ్చలత్వం లేకుండా ఎప్పుడూ అటు ఇటు పోయేదేదో అదే కోతి. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖాస్వతతి ఝడితి స్వైరమభిత కపాలిన్ బిక్షో మే హృదయ కపిబచ్యం తచపలం దృఢా భక్త్యా బద్ధ్వా శివభవదధీనం కురు విభో అంటారు కదా శంకరులు శివానంద లహరిలో. అత్యంత చపలం. కోతి ఎలా తిరుగుతూ ఉంటుందో అలా తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగే వాటికి ఆయన ఈశ్వరుడు. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అలా తిరిగేటటువంటి వాటిని తిరగకుండా చేసేసి మీ అందరు అలా నించోండి, అట్లాగే కూర్చోండి అన్నారు అనుకోండి, అప్పుడు అవి కోతులు కావు కదా. ఇప్పుడు అది అలా తిరిగితేనే కోతి అంటారు. తిరగకుండా అదో మూల అలా కూర్చుని ఉందనుకోండి, ఏమన్నా దాన్ని జబ్బు చేసిందా ఏం పాపం అలా ఉంది, అది ఏం కదలటం లేదే అంటారు. అలా కదిలి ఆడుకుంటోంది అనుకోండి, అప్పుడే కోతి కదూ. అలా ఆడుకుంటూ ఉండాలి అది. అయితే హనుమ ఈశ్వరుడైతే ఈ కపికి వచ్చే లక్షణం ఏంటి అంటే ఈ చాంచల్యం ఎలా తిరుగుతుంది అంటే ఎప్పుడూ ఈశ్వరుడి గుణముల గురించి వినడంలో సంతోషం, ఈశ్వర దర్శనంలో సంతోషం, ఈశ్వర సేవలో సంతోషం, 10 మందిని ఆదుకోవడంలో సంతోషం, మంచి మాటలు మాట్లాడడంలో సంతోషం. చాంచల్యం లేదా? తిరగట్లేదా? మనసు తిరుగుతోంది, కానీ దేన్ని పట్టుకు తిరుగుతోంది? భక్తి అన్న పాశాలు పట్టుకుని ఆడుకుంటోంది. అలా తిరుగుతోంది, ఈశ్వరుడు చుట్టూ తిరిగి ఆడుకుంటోంది. ఆయన కానీ తాడు వదిలేశారా, ఇది ఏం చేస్తుంది? అజ్ఞానము, కామము, క్రోధము అవి పట్టుకుని ఆడుకుంటుంది. మొహాటవ్యాం, అజ్ఞానం అన్న అరణ్యంలో తిరగడం మొదలెడుతుంది. ఆయన కానీ తాడు పట్టుకున్నారా, భక్తి అన్న తాడేసి పట్టుకున్నారా, ఈశ్వరుడు చుట్టూ తిరిగి ఆడుకుంటూ ఉంటుంది.
ఇలా ఉంటే తరించిపోయింది, అలా ఉంటే నశించిపోయింది. కాబట్టి మీరు ఏం చేయాలి? జ్ఞానగుణ సాగర, మీరు గురువు, మీరు అపారమైన గుణములు కలిగిన వారు. గుణములంటే ఇతరులను ఉద్ధరించే లక్షణం ఉన్నవారు. కాబట్టి చాంచల్యంతో నిలకడ లేకుండా విషయ ప్రపంచం చుట్టూ తిరిగేటటువంటి నన్ను మీ చుట్టూ తిరిగేటట్టుగా భక్తి అన్న పాశాలు వేసి కట్టేయండి. అప్పుడు నేను తరిస్తాను, అప్పుడు నేను ఆడుకుంటాను. కానీ ఎక్కడ ఆడుకుంటాను? మీ దగ్గర ఆడుకుంటాను, మీ చుట్టూ ఆడుకుంటాను తప్ప భక్తిని విడిచిపెట్టి ఆడుకోను. అసలు నిజానికి ఉత్సాహం అంతా ఎక్కడ ఉండాలో తెలుసా? బాగా ఉత్సాహం భక్తిలోనే ఉండాలి. అలసట లేనితనం భక్తిలోనే ఉండాలి. ఎంత చెయ్యండి సంతోషమే, ఎన్ని చెయ్యండి సంతోషమే, ఎంత పూజ చేయండి సంతోషమే, ఎంత మాట్లాడండి సంతోషమే, ఎంత చదవండి సంతోషమే, ఎన్ని చెప్పండి సంతోషమే, ఎన్ని వినండి సంతోషమే. అబ్బా ఇంకా చెప్తే బాగుండు, ఇంకా చెప్తే బాగుండు అనిపించాలి తప్ప అనగలిగిన స్థితి పోవాలి. అంటే అంత సంతోషం ఉండాలి. అసలు భక్తి యందు ఆ సంతోషం ఉంటే కదూ, అలసట లేనితనం ఉంటే కదూ ముందుకెళ్ళడం. అది ఎక్కడి నుంచి రావాలి? ఆయన నుంచి రావాలి, ఆయన అనుగ్రహించాలి. అప్పుడు రాముడి చుట్టూ తిరుగుతాం. అప్పుడు వస్తుంది ఆ సంతోషం, అప్పుడు వస్తుంది ఆ ఉత్సాహం, అప్పుడు వస్తుంది ఆ చెయ్యగలిగిన సమర్థత. కాబట్టి ఓ గుణసాగర జయ కపీశ, నన్ను అలా అనుగ్రహించండి. తిహులోకభుజాగర, 3 లోకములు నిండిపోయినంత వెలుగున్నవారు. ఏమిటా వెలుగు? ఆయన కీర్తి. ఆ కీర్తికి హద్దుందా? అదేం సామాన్యమైన కీర్తి. ఆ హనుమ యొక్క కీర్తి అంటే ఒక్క విషయాన్ని మీరు పరిశీలిస్తే అర్థమైపోతుంది. లోకంలో ఎక్కడైనా ఇంత గొప్పవాడు ఎవరి పాదాలు పట్టుకున్నారో ఆయనకి ఎక్కువ ఉండాలి దేవాలయాలు. మీరు గమనిస్తే హనుమకున్నన్ని దేవాలయాలు, హనుమకున్నన్ని మూర్తులు నిజానికి రామచంద్రమూర్తికి కూడా ఉండవు. మీరు ప్రత్యేకించి ప్రమాదకరమైన స్థలాలు ఏవి చూసినా, కాలవగట్ల వెంట ప్రయాణాల్లోనూ అక్కడ ఎక్కడ చూసినా అంత ఎత్తున హనుమ కనపడుతుంటారు ధైర్యంగా ఉండడానికి. పిల్లలు కూడా వాహనంలో పడుకునున్నవాడు కూడా అంత ఎత్తున హనుమ కనపడేటప్పటికీ అదిగో హనుమ 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 అని లేచి ఓ నమస్కారం పెడతారు. వినాయకుడు, హనుమ వీళ్ళిద్దరూ పిల్లలకి కూడా గొప్ప దైవాలు. కాబట్టి అటువంటి హనుమ 3 లోకములు నిండిపోయినటువంటి కీర్తి కలిగినటువంటి వారు. అంతటి మహానుభావుడు. ఆ వ్యాపకత్వం అన్నది ఎందుకు వచ్చింది? అంత కీర్తి ఎందుకు వ్యాపించింది అంటే అసలు మిగిలిన వాటినన్నింటినీ నిలబెట్టడం అనేటటువంటి లక్షణమే వాయువుకు ఉంది. వాయువు ఏం చేస్తుందంటే పంచభూతాల్లో మిగిలిన భూతాలన్నింటినీ ముట్టుకుంటూ ఉంటుంది. అలా ముట్టుకుంటూ ఉంటే మిగిలినవన్నీ తేజోవంతం అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఏమున్నాయి? పృథివ్యాపస్తేజోవాయురాకాశాలు ఉన్నాయి. బయట ఏమున్నాయి? పృథివ్యాపస్తేజోవాయురాకాశాలు ఉన్నాయి. ఇందులోకి ఊపిరి వెళ్ళి బయటికి వస్తున్నంతసేపు ఇది తిరుగుతోంది. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతపతి వాయు దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆ ఊపిరి ఆగిపోతే పోయిందంతే. ఆ వాయువు తగులుతుంది, భూమి కదలదు, కానీ గాలి వెళ్ళి తగులుతుంది. గాలి తగిలితే కదా ఏ ప్రాణైనా బతికేది, ఏ మొక్కైనా బతికేది. అగ్ని దేనివల్ల ఉద్దీపనం చెందుతోంది? గాలి తగిలితే అగ్ని పెరుగుతుంది. గాలి లేదనుకోండి అగ్ని నిధనమైపోతుంది. అట్లాగే నీరు, అసలు నీరు ఏర్పడాలంటే గాలి ఉండాలి కదా, అందులో ప్రాణవాయువు ఉంటే కదా నీరు. O2 HO2 అంటాం కదా, హైడ్రోజన్ 2 పాళ్ళు ఆక్సిజన్ 2 పాళ్ళు కలిస్తే కదా. అందులో ఆ వాయువు ఉండాలి. వాయువు ఉంటేనే నీరు. నీరు లేకుండా, ఆ వాయువు లేకుండా నీరు ఎక్కడిది? కాబట్టి అసలు వాయుపీడనం లేకుండా నీటికి కదలికేది ఆ వాయుపీడనం వల్ల కదా. నీరు కిందకి దిగడం కానీ పైకి ఎక్కడం కానీ ఏదైనా దాని వల్లనే జరుగుతుంది. అప్పుడే కదా ఆ ప్రాణాలు నిలబడ్డం. కాబట్టి ఆకాశాన్నంతటినీ కూడా ముట్టి ఉండేది ఏది? వాయువు. అన్నిటినీ తేజోవంతం ఏది చేస్తోంది? వాయువు చేస్తోంది. అందరినీ కూడా అలా బ్రతికించి కాపాడగలిగిన వారెవరు? ఆత్మా వైపుత్రనామాసి. ఆయన కొడుకు కాబట్టి ఆయనకు అదే లక్షణం. చచ్చిపోయేవాడిని బతికించడమే హనుమ లక్షణం. అందుకే మీరు రామాయణం పరిశీలిస్తే హనుమ ఎక్కడ కనపడతారో అక్కడ చచ్చిపోయేవాళ్ళు బతుకుతూ ఉంటారు. అసలు మొట్టమొదటి హనుమ ప్రవేశం అక్కడే. భయమే చావు.
రామలక్ష్మణులు ఇద్దరూ అలా వెళ్ళిపోతుంటే పంపా తీరంలో చూసినటువంటి సుగ్రీవుడు భయవిహ్వలుడైపోయి వాలి తాను రాలేడు కాబట్టి ఎవరినో నన్ను చంపడానికి పంపించాడు, వాళ్ళని చూస్తే భయమేస్తోందని చెప్పి చెట్ల కొమ్మలు పట్టుకుని ఎగురుతూ పారిపోతున్నాడు. అహోశాఖాం మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమా లఘుచిత్తమాత్మానం నస్వాసే ఉభయోమత. నువ్వేం ప్రభుత్వాన్ని స్థాపిస్తావా? నీకే ఇంత పిరికితనం, ఇంత పరిగెత్తేవాడివి, ఇంత పారిపోయేవాడివి, చాంచల్య బుద్ధితో కూడుకున్నవాడివి, నువ్వేమి ప్రభుత్వాన్ని నడుపుతావు? నువ్వేం రాజు అవుతావు? ముందు నిలబడు అన్నారు హనుమ. నిలబడి మాట్లాడు ముందు. అది ప్రభువుని శాసించి నిలబెట్టారు. ఇప్పుడు చెప్పు ఏమి నీ భయం అంటే, వాళ్ళని చూసి భయం, నన్ను చంపేస్తారు, చచ్చిపోతానేమో అని సుగ్రీవుడు భయపడ్డాడు. ఆయన సన్యాసి వేషం వేసుకుని హనుమ మాట్లాడడానికి వెళ్ళి వాళ్ళని చూసి తన సన్యాసి వేషం వదిలిపెట్టి మాట్లాడి రామలక్ష్మణుల్ని భుజాల మీద కూర్చోబెట్టి తీసుకొచ్చారు. సుగ్రీవుడికి అమ్మయ్యా అని ఊరట లభించింది. వారిని సంహరించారు. సుగ్రీవుడికి రాజ్యం లభించింది, భార్య లభించింది, బతికాడు. ఆ తర్వాత సీతమ్మ కనపడక రాముడు, రాముడు కనపడక సీతమ్మ తహతహలాడిపోతూ ఉంటే మళ్ళీ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళి సీతమ్మ దర్శనం చేసి ఉరిపోసుకుంటున్న సీతమ్మకి రామచంద్రమూర్తి క్షేమవార్త చెప్పి సీతమ్మ యొక్క ప్రాణములు నిలబెట్టిన వారు హనుమ. సీతమ్మ జాడ కనపడలేదు అని చెప్పి ప్రాణములు పోయిన వాడిలా శోకంతో విహ్వలుడైపోయినటువంటి రామచంద్రమూర్తికి సీతమ్మ క్షేమవార్త చెప్పి నిలబెట్టిన వారు హనుమ. వేళపట్టున మనం సీతా దర్శనం చేయలేదు, వెనక్కెడితే సుగ్రీవుడు చంపేస్తారని భయపడినటువంటి దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులందరికీ కూడా సీతమ్మ యొక్క దర్శనం చేసి ప్రాణం పోచే ప్రాణములు నిలబెట్టిన వారు హనుమ. మళ్ళీ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంతమంది పడిపోతే సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి బ్రతికించిన వారు హనుమ. చిట్ట చివర అందరూ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత పట్టాభిషేకం సమయంలో ఇంకా రాముడు రాలేదు కాబట్టి నేను ప్రాయోపవేశం చేస్తానని సిద్ధపడుతున్నటువంటి భరతుడి దగ్గరికి వెళ్ళి రేపు పుష్యమీ నక్షత్రంలో రాముడు వచ్చేస్తున్నాడని శుభవార్త చెప్పి ప్రాయోపవేశం చెయ్యకుండా ఆపినటువంటి వారు భరతుణ్ణి హనుమ. హనుమ ఎక్కడికొస్తే అక్కడ చచ్చిపోయేవాళ్ళు బతుకుతారు. వాయువు లక్షణం ఏంటి? ఊపిరి పీల్చి వదులుతున్నాడంటే బతికున్నాడు, ఊపిరి తీయలేదంటే చచ్చిపోయాడు. తండ్రి గారి లక్షణమే కొడుక్కొచ్చింది. 3 లోకములు నిండిపోయిన కీర్తి, ఎంతటి మహోపకారి, ఎంతటి బుద్ధిమంతుడు, ఎంతటి విద్యావేత్త, ఎటువంటి ఆత్మజ్ఞాని, ఎంతటి మహోపకారి, ఎంతటి వినయం, ఎంత వేగం, ఎంత నిశ్చలత్వం. 2 భిన్నమైన విషయాలు ఆయన దగ్గరే ఉంటాయి. అంత శక్తివంతుడు, అంతటి వినయశీలి, అంత జ్ఞాని, అంత గొప్ప శిష్యుడు, అంత గొప్ప గురువు, అంతటి అనుగ్రహప్రదాత, అంతటి వినయంతో అలా ఏమీ తెలియని వారిలా ఉండగలగడం, అంత గొప్ప సంగీతవేత్త. ఆయన లాంటి వారు లోకంలో లేరు. మీరు లోకంలో ఏ మంచి గుణం చెప్పండి, దాని చివరి హద్దు హనుమయే. బలం ఆయనే, పరాక్రమం ఆయనే, వీర్యం ఆయనే, చిరంజీవిత్వం ఆయనే, వాక్కు ఆయనే, ఆరోగ్యం ఆయనే, ఉద్ధరణ ఆయనే, ఓర్పు ఆయనే, అవతల వారిని కష్టంలోంచి గట్టెక్కించడం ఆయనే, చచ్చిపోయేవాడిని బతికించడం ఆయనే. మీరు ఏది చెప్పండి ఆయనే చివరి హద్దు. మళ్ళీ విచిత్రం ఏంటంటే అంత వేగం ఉన్నవారు అంత నిశ్చలంగా కూర్చుంటారు, కూర్చుని రామధ్యానం చేసుకుంటారు. ఎప్పుడూ తిరగడం ఆయనకు అక్కర్లేదు. ఆయన తిరగగలరు, తిరగక్కర్లేకుండా కూర్చోవడంలో కూడా అంత కుదురుగా కూర్చోగలరు. ఆయన దగ్గర 2 ఉన్నాయి. తిరిగినా ఉపకారమే చేస్తారు, కూర్చున్నా ఉపకారమే చేస్తారు. కూర్చున్నారు కదా అని ఉపకారం చేయకుండా కూర్చునేవారు కాదు, ఉపకారం కూర్చున్నా తిరిగినా కూడా చేయగలిగినవారు. అది ఆయన ప్రజ్ఞ, అది హనుమ యొక్క విశేషం. ఆయన ఉపాసన చేసిన వాడికి అవే వస్తాయి. అందుకే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వ భరోగత అజాడ్యం వాక్పటత్వం చ హనుమ స్మరణాద్భవేత్. అజాడ్యం, ప్రతిదానికి జడత్వం. అబ్బా ఎక్కడవుతుందండి, ఏం చేస్తామండి, అలా ఉండదు, ఎందుకు చేయలేమండి అని ముందుకెళ్ళడం ఆయన లక్షణం. అది ఆయన గొప్పతనం. జడత్వం విరిచేస్తారు హనుమ ఉపాసన చేస్తే. అంతటి మహానుభావుడు. అందుకే 3 లోకములు నిండిపోయింది ఆయన కీర్తి. అంతటి మహానుభావ, మీరు జయ హనుమాన జ్ఞానగుణసాగర జయ కపీశ తిహులోక ఉజాగర. అటువంటి ఓ హనుమ, మమ్మల్ని అనుగ్రహించండి, అనుగ్రహించి మమ్మల్ని మీరు కాపాడండి అని చెప్పి ఆయనని వేడుకుంటున్నారు. అంతటి గొప్పవారు అని చెప్పి
అటువంటి హనుమ గురించే తరువాత ఉన్నటువంటి ఆ చౌపాయిలో అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. నేను మీకు నిన్నటి రోజున దాని గురించి చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పాను. ఈ చౌపాయిలకు కానీ దోహాలకు కానీ ఉన్న లక్షణం ఏమిటంటే, ఒకటి చెప్పినప్పుడు అది అక్కడికి పూర్తయిపోయినట్టే ఉంటుంది, ఇంకా మిగిలిన దాంతో మళ్ళీ పక్క సంబంధం ఉండకుండా ఉంటుంది. కాదు, మీరు కావాలంటే పక్క సంబంధం పెట్టి మాట్లాడుకోవచ్చు. ఒక్కటి చదివినా అదొక్కటి మంత్రంలా మిమ్మల్ని కాపాడేస్తారు. ఈ హనుమాన్ చాలీసా, రామచరితమానస్ ఈ రెండూ కూడా తులసీదాస్ గారు ఉన్న సమయంలోనే కొన్ని కోట్ల మంది చేత ఉపాసన చేయబడ్డాయి. అంత శక్తివంతములు. అందుకని అంటారు, రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవనసుతనామ. రామదూత అని పిలుస్తున్నారు. రామదూత అంటే రామచంద్రమూర్తి యొక్క దూత. అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. హనుమ రాముడి దూత, సీతమ్మ దూత? రాముడికి దూత, సీతమ్మకి దూత. రాముడు చెప్పిన మాటలు సీతమ్మకి చెప్పారు. రాముడు ఇచ్చిన ఉంగరం పట్టుకెళ్ళి సీతమ్మకి ఇచ్చారు. సీతమ్మ ఇచ్చిన చూడామణి రాముడికి పట్టుకొచ్చి ఇచ్చారు. రాముడు చెప్పిన మాటలు సీతమ్మకి చెప్పారు. సీతమ్మ చెప్పిన మాటలు రాముడికి చెప్పారు. ఆయన రామదూత అయినా సీతమ్మకు కూడా దూత అంటే ఆయన సీతమ్మకు కూడా దూత. మరి రామదూత ఏంటి అంటే సీతారాములు ఇద్దరు వేరు వేరా? వాళ్ళిద్దరు ఒక్కటే. అది గోస్వామి గారి యొక్క, తులసీదాస్ గారి యొక్క గొప్పతనం. అందుకని నేను రామదూత అని పైకి అంటున్నాను. కానీ రామదూత అంటే రాముడు ఒకడు, సీతమ్మ ఒకరు కాదు, ఇద్దరు ఒకటే. అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తం చేయమసితేక్షణ. సీతమ్మలో రాముడు కనపడతాడు, రాముడిలో సీతమ్మ కనపడుతుంది. అంటే ఆ దాంపత్యం అటువంటిది. వాళ్ళిద్దరి శరీరాలు వేరు, మనస్సులు ఒకటే. అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనీయంసి ధర్మాత్మ ముహూర్తమపి జీవతి. రాముడు వద్దన్నది సీతమ్మ చేయడం లేదు, సీతమ్మ వద్దన్నది రాముడు చేయడం లేదు. ఇద్దరూ రెండుగా కనబడే ఒకటి. కాబట్టి రామదూత సీతమ్మ దూత, సీతమ్మ దూత రామదూత. అయితే ప్రత్యేకం రామదూత అన్నారు. రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవనసుతనామ అని పిలుస్తున్నారు. ఈ రామదూత అని పిలవడం వెనక ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, లోకంలో సర్వసాధారణంగా కొంచెం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇలా చెప్పానని చెప్పి రండి అన్నారనుకోండి, నేను వెళ్ళా అంటాడు. అంటే ఒక స్థాయిలో ఉన్నాను నేను అనుకున్నవాడు ఏం చేస్తాడంటే, మీరు అలాంటి పని చెప్పారనుకోండి నేను వెళ్ళనా అంటాడు. అలా అనలేకపోయాడు అనుకోండి, ఆయన వెళ్ళకుండా ఏం చేస్తాడంటే 2 అడుగులు వేసి ఎవరినో పిలిచి ఇలా చెప్పారని చెప్పిరా అని వచ్చి కూర్చుంటాడు. అంటే అట్లా చేయడం ఆయనకి తక్కువతనంగా అనిపించిందని మీరు గమనించాలి. మీరు నాకు ఇటువంటి పనులు చెప్పకూడదు అంటున్నాడు అని మీరు గ్రహించి ఇంకెప్పుడూ చెప్పకూడదు. అది ఆయనకి తక్కువతనం. అంత గొప్ప హనుమకి బిరుదేమిటి? రామదూత అంటే ఆయనకి సంతోషం. రాముడి చేత పంపబడినవాడు, రాముడికి దూత అనిపించుకోవడం అంటే ఎంత ఇష్టం. ఆయన నన్ను నమ్మి నన్ను పంపించారు అని అనిపించుకోవడం ఆయనకి ఇష్టం. ఎంత వినయం అండి అది! అదేం మాటలా? అది రమ్మంటే వస్తుందా? పోనీ ఏదో వాళ్ళు అన్నారు కదండి, ఆయన ఏమంటారు, ఊరుకున్నారు పాపం అంటారా? ఆయన గురించి ఆయన చెప్పుకోవలసి వస్తే ఆయన కూడా చెప్పుకున్నది నేను రామదూతనని చెప్పుకున్నారు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షణదుఃఖ్య ఫలాహ్యసి అన్నారు సుందరకాండలో. అమ్మా నేను రామదూతనమ్మా అన్నారు. ఎవరు అనగలరు? అంటే స్వామి మీకు ఎంత వినయం అండి. పైగా ఆయన రామదూత అవడం అంత తేలిగ్గా ఏమైపోలేదు. అది అన్ని దిక్కులకు వానరములను పంపించినప్పుడు మొట్టమొదట తూర్పు దిక్కుతో మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఒక్కొక్కరి దిక్కుకి ఒక్కొక్కరిని నాయకుడిగా పెట్టాడు. వాళ్ళ వెనకాతల బోలెడంతమంది వానరాలు వెడుతున్నాయి, వాళ్ళని పిలిచాడు. ఆ దిక్కున ఉన్న విశేషాలన్నీ చెప్పాడు. సుగ్రీవుడు పంపిస్తున్నాడు, మీరు ఇన్నాళ్లలో తిరిగి వచ్చేయాలంటున్నాడు. సీతమ్మ జాడ కనిపెట్టండి అంటున్నాడు, పంపుతున్నాడు.
దక్షిణ దిక్కుకు వెళ్ళే వానరులకు అంగదుణ్ణి నాయకుడిగా పెట్టి దక్షిణ దిక్కున ఉన్న విశేషాలన్నీ చెప్పి ఇదిగో పితృదేవతాలోకం అక్కడ వరకే మీరు వెళ్ళగలరు, అది దాటి వెళ్ళలేరు, అక్కడ వరకు వెతికి రండి అని చెప్పాడు. చెప్పినవాడు ఊరుకోవాలి కదా, ఊరుకోలేదు. అందరూ వెళ్ళిపోతుంటే హనుమన్ ఒక్కరిని వెనక్కి పిలిచాడు. ఎవరు? ప్రభువైన సుగ్రీవుడు. పిలిచి, హనుమా, నేను నిన్నే నమ్ముతున్నాను. నీ అందే బలము, బుద్ధి, పరాక్రమము, పౌరుషము, దేశకాలములను తెలుసుకోగలిగినటువంటి లక్షణము అన్నీ ఉన్నాయి. వాయుదేవుడితో సమానమైన వాడివి. నువ్వు మాత్రమే సీతమ్మ యొక్క జాడ కనిపెట్టగలవు. నేను రాముడికిచ్చిన మాట నిలబడడం నీ వలననే జరగాలి. వానర జాతి పరువు ప్రతిష్టలు నీ చేతిలో ఉన్నాయి అని సుగ్రీవుడు హనుమతో మాట్లాడాడు. ప్రభువే ఇంత నమ్మాడు. అది గమనించాడు రామచంద్రమూర్తి. అందుకే సహితస్మిన్ హరిశ్రేష్ఠే నిశ్చితార్థోర్ధ సాధనే, కార్యమును సాధించే విషయంలో హనుమ నీ మీద నాకు తిరుగులేని నమ్మకం ఉన్నది అన్నాడు. ఈ మాటలు చెప్పగానే రామచంద్రమూర్తి ఒక్కసారి ఆలోచించారు. అప్పటి వరకు ఆయన ఏమీ మాట్లాడలేదు, అన్నీ వింటున్నారు, చూస్తున్నారు. ఎప్పుడైతే హనుమని ఒక్కరిని వెనక్కి పిలిచి సుగ్రీవుడు మాట్లాడుతున్నారో రామచంద్రమూర్తి నిర్ణయం చేసుకోవడానికి వేగంగా లోపల సమాచారాన్ని తిప్పారు. సర్వదా నిశ్చితార్థోయం హనుమతి హరీశ్వర నిశ్చితార్థతరశ్చాపి హనుమన్ కార్యసాధనే. ఈ సుగ్రీవుడికి హనుమ మీద విశేషమైనటువంటి నమ్మకం. ఏమిటి నమ్మకం? కార్యాన్ని సాధించగలడు. కార్యాన్ని సాధించేటప్పుడు నీతి తప్పకుండా ఎలా సాధించాలో, ఎవరి అవసరం లేకుండా తనకు తాను నిర్ణయించుకుని అమలు చేయగలిగిన శక్తి ఈయన వద్దనే ఉన్నది అని నమ్ముతున్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుడికి హనుమ మీద ఇంత నమ్మకం ఉన్నది, ప్రభువే నమ్మాడు కాబట్టి నేను నమ్మవచ్చు. కేవలం సుగ్రీవుడు నమ్మాడని నేను నమ్మడమా? లేకపోతే నేను కూడా నమ్మడానికి కారణాలున్నాయా అంటే, సర్వదా నిశ్చితార్థోయం హనుమతి హరీశ్వర నిశ్చితార్థతరశ్చాపి హనుమాన్ కార్యసాధనే. ఆయన ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే నిశ్చయమైన బుద్ధితో ఉంటాడు. ఇది ఇట్లాగే చెయ్యాలి అని ముందు నిర్ణయానికి వస్తాడు. అంతేకాదు, తదేవం ప్రస్థితస్యాస్య పరిజ్ఞాతస్య కర్మభిః భర్త్రా పరిగృహీతస్య ధ్రువః కార్యఫలోదయః. ఈయన పూర్వం కొన్ని పనులు చేశాడు, అవి నాకు తెలుసు. సుగ్రీవుడితో ఎంత స్నేహంగా ఉన్నాడు, లక్ష్మణుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ హనుమ ఎలా సుగ్రీవుడితో మాట్లాడారు, ఇవన్నీ నాకు తెలుసు, నేను కూడా చూస్తున్నాను. ఇతను చేసిన పనులను బట్టి ఇతనిని నమ్మవచ్చు. ఒక వ్యక్తిని ఎందుకు నమ్ముతారు అంటే, అతనికి మీరు చిన్నదా పెద్దదా కాదు, ఒక కార్యాన్ని అప్పచెప్తే నాకు వారు అప్పచెప్పారు కాబట్టి చెయ్యాలని చేస్తున్నారా, ఆ కార్యాన్ని మీ ఇష్టాన్ని బట్టి చేస్తున్నారా, అది మీకు ఇష్టమైతే చేస్తారు తప్ప అవతల వారు అప్పచెప్పారని మీరు చెయ్యరు. 2, మీరు చేసేటప్పుడు సమర్థతతో, అది విజయవంతం కావాలన్న పూనికతో మీరు చెయ్యరు, యాంత్రికంగా పనిచేస్తారు. అప్పుడు మిమ్మల్ని అంతకన్నా పైకి వాడుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే నమ్మకం పోతుంది. హనుమ విషయంలో వెళ్ళిపోతున్నవాణ్ణి వెనక్కి పిలిచాడు సుగ్రీవుడు. 2, ఆయన ఎందున్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే, పూర్వం చేసిన పనులు పరిశీలిస్తే అది చిన్నదా పెద్దదా వదిలేయండి, ఏ పని అప్పచెప్పినా ఆ పని అవడం ప్రధానంగా పనిచేస్తాడు. అది ఆయనకున్న గొప్పతనం. అట్లాగని అందులో నీతి వదిలి చేయడం అన్నమాట ఉండదు. దానికి తోడు ప్రభువు యొక్క విశ్వాసాన్ని పొందాడు. ఇతనిని మనము నమ్మవచ్చు అన్న విశ్వాసం పొందాడు. అది చాలా గొప్ప విషయం. మనం నమ్మలేమండి, సమర్థత ఉంది కానీ నమ్మడం కష్టం. అంటే అక్కడ అభ్యున్నత ఉండదు. నమ్మకం ఎందుకు కలుగుతుంది? మీకు వశవర్తి అనా, మీరు ఏ ఆలోచన చెప్పారో అది ఉన్నతము, అది మనం చెయ్యాలి తప్ప ఇక మన ఆలోచన అనవసరం అన్న ఆలోచన అసలు మీకుందా? లేకపోతే పెద్దలు ఒకటి చెప్తే మీ బుద్ధితో మీరు కూడా ఒకటి కలపాలని ప్రయత్నం చేస్తుంటారా? అక్కడ పోతుంటుంది గౌరవం. కాబట్టి
ఆయన ప్రభు విశ్వాసమును పొందాడు. ఏ పని మీద వెడతాడో ఆ పని సఫలం కాకుండా వెనక్కి వచ్చినట్లు దాఖలాలు లేవు. కాబట్టి ఈయన సాధిస్తాడు. అంతేకాదు, ఈయన విషయంలో ఒక గొప్ప లక్షణం ఉంది. ఏమిటి ఆ లక్షణం అంటే, ఒక పని చేసేటప్పుడు తడబాటు పడడం. అదే పనిగా తడబాటు పడేటటువంటి వాడు ఎవరుంటాడో వాడు ఏ కార్యమును సాధించలేడు. ఇప్పుడు ఇది ఇలా చేద్దామంటాడు, ఒక గంట ఆగి ఇట్లా కాదు ఇట్లా కూడా చేయొచ్చేమో అంటాడు. మళ్ళీ రేపు పొద్దున్న ఈ రెండూ కూడా కాదు, మూడో మార్గం శ్రేయోదాయకం అనిపిస్తోంది అంటాడు. ఇలా అనడానికి ముందు ఇవన్నీ నీకు తెలిసినవి కదా, ఒక నిర్ణయానికి తాను ముందు రాడు. వచ్చిన తరువాత ఇక ఆ నిర్ణయాన్ని అమలు చేసి జీవితంలో విజయవంతం కావడానికి పరిశ్రమ చేయడు. బయలుదేరే వరకు కూడా ఆలోచనే, బయలుదేరాక ఆలోచనే, ప్రయాణంలోనూ ఆలోచనే. ఆ తడబాటు సంశయాత్మ వినశ్యతి. ఒక నిర్ణయం చేసుకునే ముందే ఆలోచన చెయ్యకపోవడం, నలుగురిని సంప్రదించకపోవడం, నిర్ణయం చేసుకోకపోవడం, చేసుకున్న నిర్ణయాన్ని అమలు చేయగలిగిన సమర్థత లేకపోవడం, ఇవి జీవితంలో వేరొకరు నమ్మడానికి విజయం పొందడానికి కారణములు కాలేవు. ఇక్కడ మాట్లాడుతున్నాడు వ్యక్తిత్వ వైభవం అంటే ఏమిటో చెప్తున్నాడు రామచంద్రమూర్తి. ఇవన్నీ హనుమకున్నాయి. ఒకసారి ఇలా చేస్తే మంచిది అని ఆయన నిర్ణయం తీసుకున్నాడో ఇక మళ్ళీ రేపు పొద్దున్న ఓ మాట, రేపు సాయంకాలం ఓ మాట, ఎల్లుండి పొద్దున్న ఓ మాట, ఇన్ని ఉండవు. కాబట్టి నేను ఈయనకి ఉంగరం ఇస్తాను. అందుకని ఆయన ఏం చేశాడు, దదౌతస్య తత ప్రీత స్వనామాంకోపశోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్ర్యా పరం తపః. వెంటనే తన పేరు ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి హనుమ చేతికి ఇచ్చారు. ఎందుకు ఇవ్వడం అంటే, నువ్వు వెళుతున్నది ఎందుకు, సీతమ్మ దర్శనం చేసి సీతమ్మకి నా క్షేమవార్త చెప్పాలి. అలా చెప్పాలంటే ముందు సీతమ్మ నిన్ను నమ్మాలి. సీతమ్మ ఉండే స్థితి రాముడికి తెలియాలి. ఎందుకని ఆయన భర్త, ఆమె మనస్సు ఆయనకి తెలిసి ఉండాలి. ఆమె భయవిహ్వల అయి ఉంటుంది. ఆమె ఎవరిని నమ్మదు. ఎందుకంటే రావణుడు మారువేషంలో ఎత్తుకుపోయాడు. అందుకని ఎవరొచ్చినా రావణుడే వచ్చాడేమో అనుకుంటుంది. నమ్మి మాట్లాడాలి అంటే అసలు నా వైపు నుంచి అభిజ్ఞానం ఉండాలి. ఇప్పుడు ఈయనకే అన్ని గుణములు ఉన్నాయి. ఈయన కార్యసాధకుడు కాబట్టి ఈయనకి ఇవ్వాలి ఉంగరం. నువ్వు వెళ్ళిన కార్యమును సాధించడానికి నా ఉంగరమే కారణం. ఎందుకని ఈ ఉంగరం నువ్వు సీతమ్మకి ఇవ్వగానే ఆవిడ మనసు విప్పి మాట్లాడుతుంది, నమ్ముతుంది, నువ్వు రామదూతవి అని అంగీకరిస్తుంది. ఆ ఉంగరం చేత లేనంతసేపు నువ్వు ఎన్ని చెప్పినా రామదూత అని ఆవిడ నమ్మదు. రావణుడే అలా వచ్చాడేమో అనుకుంటా. అలా జరిగిందిగా సుందరకాండలో. ఆమె అలా నమ్మనంతసేపు మనసు విప్పి నీతో మాట్లాడుతుందని నమ్మకం లేదు. అప్పుడు నువ్వు నా వైపు నుంచి వెళ్ళినా ప్రయోజనం సిద్ధించదు. ఆమె భయం లేకుండా మాట్లాడాలంటే నా ఉంగరం నీ చేతిలో ఉండాలి. నా ఉంగరం నీ చేతికే ఇవ్వాలి అంటే నువ్వే సీతమ్మ దగ్గరికి ఎడతావన్న నమ్మకం నాకు ఉండాలి. నువ్వే సీతమ్మ దగ్గరికి ఎడతావన్న నమ్మకం నాకు కలగాలంటే నీ ప్రభువు నమ్మాడు, నీ ప్రవర్తన నేను నమ్మాను. ఇదిగో ఈ కారణముల చేత నా ఉంగరం నువ్వు పొందవచ్చు. ఎంత ప్రజ్ఞాశాలి అయితే రామదూత అనిపించుకున్నారు. ఇన్ని గుణములు వెనకాతలు ఉంటే వచ్చింది ఇదంతా. అందుకని దదౌతస్య తత ప్రీత స్వనామాంకోపశోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్ర్యా పరం తపః అంటే మాట్లాడతారు, సీతమ్మకి ఇస్తారు. ఎంతమంది రాక్షసులు చుట్టుముట్టి ఉన్నా ఆయన మాట్లాడగలరు. ఆయనకు ఆ బుద్ధి ఉన్నది, ఆయనకి ఆ వైభవం ఉన్నది, ఆ నైపుణ్యం ఉన్నది, ఆ శక్తి ఉన్నది. మాట్లాడతారు, సీతమ్మకి ఉంగరం ఇస్తారు, సీతమ్మ మాట్లాడుతుంది, మళ్ళీ క్షేమంగా తిరిగి రాగలడు. వెళ్ళడం ఒక ఎత్తు అయితే తిరిగి రావడం ఒక ఎత్తు. దానికి తగిన బలపరాక్రమాలు ఉన్నాయి. ఎంత రావణుడైనా, ఎంత దుర్భేద్యమైన లంక అయినా ఇంత నమ్మకాన్ని సాధించగలిగితే రామదూత. ఇన్ని ఉన్నా ఆఖరికి నాకు ఇదే అనుకునేవాడైతే వినయం లేదు. ఆయన అండం కాదు, నేను రామదూత అని అనుకోవడంలో ఆయనకు అంత సంతోషం. ఎంత వినయం,
ఎంత రామచంద్రమూర్తికి ఆయన వశవర్తి, అందుకు శిష్యుడయ్యాడు, అందుకు జ్ఞానగుణ సాగర. రామదూత. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు అతులిత బలధామం అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.